ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని ఎంతగానో ప్రేమిస్తున్నాం మిక్కిలి ప్రియ పరలోకపు తండ్రి, మరి ఒక పర్యాయము స్తోత్రం అయ్యా. మీ ప్రియ పాదముల చెంత మీ ప్రియ కుమారులముగా మీ ప్రియ కుమార్తెలముగా మేము చేరి మీ నామమును గణపరచి ఆరాధించి పూజించి హెచ్చించడానికి మీరు చూపుతొచ్చిన మీ కృపకై స్తోత్రాలు. దేవా, కరుణించుము. గడిచిన వారమంతా మీరు మాకు ఇచ్చిన సజీవ స్థితిని బట్టి కృతజ్ఞతాస్తుతి చెల్లిస్తున్నాం. ప్రార్థించి ప్రకటించిన మేరకు మీ సన్నిధానములో దేవా మీ నామమును గణపరచి హెచ్చించి పూజించి ఆరాధించడానికి మీరు చూపుతొచ్చిన మీ కృపకై స్తోత్రాలు. దేవ, జగత్తు పునాది వేయబడక మునుపే మీ ప్రేమ చేత మీరు నన్ను మమ్మల్ని ఏర్పరచుకుని దేవా మీ సన్నిధానములు ఇలాగ ఆరాధించాలన్న ఏర్పాటులోనికి మీరు నన్ను మమ్మల్ని నడిపిస్తూ వచ్చిన మీ ప్రేమకై స్తోత్రాలు. కరుణించము. మీటింగ్ ఆది నుంచి అంతం వరకు మీరే అధ్యక్షత ఆధిపత్యం వహిస్తురండి. నిలవబడుతున్న మీ దాసుని బలపరచండి, పాటలు పాడేవారిని బలపరచండి దేవా. అట్లు శత్రువు ఎక్కడ పని చేయకుండా సహాయం చేయండి. చీకటి శక్తులు, అంధకార శక్తులు వేసినామని బంధిస్తున్నాం. పిల్లలు అటు ఇటు తిరగకుండా, పెద్దలు నిర్లక్ష్యంగా ఉండకుండా మీరు సహాయం చేయండి. మాకు కాదు యెహోవా, మాకు కాదు, మీ కృపా సత్యమును బట్టి ఇక్కడ జరుగుతున్న పరిచర్య అంతటి ద్వారా మీ నామమునకు మాత్రమే మహిమ ఘనత ప్రభావములు చెల్లినట్లు మీరు సహాయం చేయండి. అట్లు తిరిగి ఎవరైతే వచ్చారో వారిని బట్టి స్తోత్రాలు. రావాల్సిన వారిని మీరే త్వరపెట్టి నడిపించమని వందనాలు చెల్లిస్తూ మమ్మల్ని మీ చేతికి అప్పగించుకుంటూ మిక్కిలి వినయమతో యేసుక్రీస్తు నామమున స్తుతించి ప్రార్థించడి బ్రతిమాలి వేడుచున్నాం తండ్రి, ఆమేన్. సమయంలో పాటలు పాడుకుందాం. పాట సంఖ్య 412. నీ జీవితంలో గమ్యంబు ఏదో ఒకసారి యోచించవా. ఈనాడు నీవు ప్రభు యేసు కొరకు నీ హృదయమర్పింపవా. ఈనాడు నీవు ప్రభు యేసు కొరకు నీ హృదయమర్పింపవా. నీ తల్లి గర్భమున నుండినప్పుడే నిన్ను జోచె ప్రభు కన్నులు. నీ తల్లి గర్భమున నుండినప్పుడే నిన్ను జోచె ప్రభు కన్నులు. యోచించినావా ఏ రీతి నిన్ను నిర్మించి తన చేతులు. యోచించినావా ఏ రీతి నిన్ను నిర్మించి తన చేతులు. నీ జీవితములో గమ్యంబు ఏదో ఒకసారి యోచించవా. ఈనాడు నీవు ప్రభు యేసు కొరకు నీ హృదయమర్పింపవా. ఈనాడు నీవు ప్రభు యేసు కొరకు నీ హృదయమర్పింపవా. నీలోన తాను నివసింపగోరి దినమెల్ల చేదాచెను. నీలోన తాను
చేదాచెను హృదయంపు తలుపు తెరువంగలేవా యేసు ప్రవేశింపను హృదయంపు తలుపు తెరువంగలేవా యేసు ప్రవేశింపను ఈ జీవితంలో గమ్యంబు ఏదో ఒకసారి యోచించవా ఈనాడు నీవు ప్రభు యేసు కొరకు నీ హృదయమర్పింపవా ఈనాడు నీవు ప్రభు యేసు కొరకు నీ హృదయమర్పింపవా తన చేతులందు రుధిరంపుదార కవించె నీ కోసమే తన చేతులందు రుధిరంపుదార కవించె నీ కోసమే భరించె శిక్ష నీ కోసమేగా ఒకసారి గమనించవా భరించె శిక్ష నీ కోసమేగా ఒకసారి గమనించవా నీ జీవితంలో గమ్యంబు ఏదో ఒకసారి యోచించవా ఈనాడు నీవు ప్రభు యేసు కొరకు నీ హృదయమర్పింపవా ఈనాడు నీవు ప్రభు యేసు కొరకు నీ హృదయమర్పింపవా ప్రభు యేసు నిన్ను సంధించినట్టి సమయం ఈనాటిగా ప్రభు యేసు నిన్ను సంధించినట్టి సమయం ఈనాటిగా ఈ చోట నుండి ప్రభు యేసు లేక పోకుమో సోదరా ఈ చోట నుండి ప్రభు యేసు లేక పోకుమో సోదరి ఈ జీవితంలో గమ్యంబు ఏదో ఒకసారి యోచించవా ఈనాడు నీవు ప్రభు యేసు కొరకు నీ హృదయమర్పింపవా ఈనాడు నీవు ప్రభు యేసు కొరకు నీ హృదయమర్పింపవా పాట సంఖ్య 413. ఆ కలువరి మార్గములో యేసు సిలువను మోసెను ఆ కలువరి మార్గములో రక్షణ నీవను ఓ సోదరా నెమ్మది నీవను ఓ సోదరి రక్షణ నీవను ఓ సోదరా నెమ్మది నీవను ఓ సోదరి ఆ కలువరి మార్గములో యేసు సిలువను మోసెను ఆ కలువరి మార్గములో బరుకురాళ్ళ మార్గములో బరువు సిలువను మోసెను
పాపములో బరువు సిలువను మోసెను కొరడాలతో కొట్టిరి దేహమంతా చీలెను కొరడాలతో కొట్టిరి దేహమంతా చీలెను కలువరి మార్గములో యేసు సిలువను మోసెను కలువరి మార్గములో మేకులు కొట్టిరి కాళ్ళకు తలకు ముళ్ళ కిరీటము మేకులు కొట్టిరి కాళ్ళకు తలకు ముళ్ళ కిరీటము యేసు రక్తము నది వలె సిలువపై నుండి ప్రవహించే యేసు రక్తము నది వలె సిలువపై నుండి ప్రవహించే కలువరి మార్గములో యేసు సిలువను మోసెను కలువరి మార్గములో గాయపడిన చేతులు చాచి ప్రభువు పిలచు తోడెను గాయపడిన చేతులు చాచి ప్రభువు పిలచు తోడెను పాపపు స్థితిని మార్చును నిత్య జీవము నీవను పాపపు స్థితిని మార్చను నిత్య జీవము నీవను కలువరి మార్గములో యేసు సిలువను మోసెను కలువరి మార్గములో పాపములోనే ఉందువా పాపము వలన మరణము పాపములోనే ఉందువా పాపము వలన మరణము నీ పాపములను ఒప్పుకో కడుగును యేసు రక్తము నీ పాపములను ఒప్పుకో కడుగును యేసు రక్తము కలువరి మార్గములో యేసు సిలువను మోసెను కలువరి మార్గములో హృదయ తలుపు తట్టుచున్నాడు తెరువుని హృదయ తలుపు తట్టుచున్నాడు తెరువుని హృదయము తెచ్చుకొను యేసుని శాంతి నీకు దొరుకును శాంతి నీకు
మార్గములో యేసు సిలువను మోసెను కలువరి మార్గములో రక్షణ నీవను ఓ సోదరా నెమ్మది నీవను ఓ సోదరి రక్షణ నీవను ఓ సోదరా నెమ్మది నీవను ఓ సోదరి కలువరి మార్గములో యేసు సిలువను మోసెను కలువరి మార్గములో పాట సంఖ్య 414. యేసు ప్రభు పిలచుచుండెన్ నూతన జీవం నీకిచ్చుటకు ప్రేమతో నిన్ను పిలచుచుండే దొరుకు ముక్తి ప్రభు చెంతానే రండి రండి సర్వజనమా వెళ్ళేదాము మనమందరము రండి రండి సర్వజనమా వెళ్ళేదాము మనమందరము అందరిలో ఉన్న తోడు ఆయానదేవో తెచ్చుకోను అందరిలో ఉన్న తోడు ఆయానదేవో తెచ్చుకోను రక్షణ దేవో పొందుడే రక్షణ దేవో పొందుడే రండి రండి సర్వజనమా వెళ్ళేదాము మనమందరము రండి ఈ జీవము ఏ పాటిది ఒకనాడిది విడువవారెం ఈ జీవము ఏ పాటిది ఒకనాడిది విడువవారెం వ్యర్థం వ్యర్థం ఈ లోకమాయా వ్యర్థం వ్యర్థం ఈ లోకమాయా రండి రండి సర్వజనమా వెళ్ళేదాము మనమందరము రండి రండి సర్వజనమా వెళ్ళేదాము మనమందరము నీ కోరాకే పెంచే నీరా ముక్తినిచ్చే యేసు ప్రభు నీ కోరాకే పెంచే నీరా ముక్తినిచ్చే యేసు ప్రభు ఒప్పుకోను తప్పిదములను ఒప్పుకోను తప్పిదములను రండి రండి సర్వజనమా వెళ్ళేదాము మనమందరము రండి రండి సర్వజనమా వెళ్ళేదాము మనమందరము యేసు ప్రభు పిలచుచుండే ప్రేమతో
నిన్ను పిలుచుచుండే దొరుకు ముక్తి ప్రభు చెంతనే రండి రండి సర్వజనమా వెళ్ళేదాము మనమందరము రండి రండి సర్వజనమా వెళ్ళేదాము మనమందరము. చివరిగా పాట సంఖ్య 415. శాంతి సంతోషము పాప క్షమాపణ సాదా యేసులో దొరుకున్ చేరువారికి కోరువారికి అనుగ్రహింపబడు వారికి కోరువారికి అనుగ్రహింపబడు కొంతకాలం ఈ లోకము అంతాలు కనబడి మాయామగున్ కొంతకాలం ఈ లోకము అంతాలు కనబడి మాయామగున్ ఇంతాలన్నీ ఓవిడి ప్రభు చెంత చేరిన సంతోషముగా ఇచ్చు నిత్య సుఖము చింతాలన్నీ ఓవిడి ప్రభు చెంత చేరిన సంతోషముగా ఇచ్చు నిత్య సుఖము శాంతి సంతోషం పాప క్షమాపణ సాదా యేసులో దొరుకున్ చేరువారికి కోరువారికి అనుగ్రహింపబడు చేరువారికి కోరువారికి అనుగ్రహింపబడు సకల సంపదలు ఆస్తులు సకలంబు ఒకనాడు సమసిపోవును సకల సంపదలు ఆస్తులు సకలంబు ఒకనాడు సమసిపోవును సర్వంలో నీవే పని మోసపోకుము సర్వంలో నీకు ప్రభువే నమో సర్వంలో నీవే పని మోసపోకుము సర్వంలో నీకు ప్రభువే నమో శాంతి సంతోషం పాప క్షమాపణ సాదా యేసులో దొరుకున్ చేరువారికి కోరువారికి అనుగ్రహింపబడు చేరువారికి కోరువారికి అనుగ్రహింపబడు సంపూర్ణ రక్షణ ప్రభు యేసు ఇచ్చున్ సంపూర్ణ తృప్తి ప్రభులో దొరుకున్ సంపూర్ణ రక్షణ ప్రభు యేసు ఇచ్చున్ సంపూర్ణ తృప్తి ప్రభులో దొరుకున్ పూర్ణ భాగ్యము పరచెను పూర్ణ మనసుతో
పరుగిడి రమ్ము పూర్ణ భాగ్యము సీతపరచెను పూర్ణ మనసుతో పరుగిడి రమ్ము శాంతి సంతోషం పాపక్షమాపణ సారా దొరుకుం చేరు వరేకిం కోరు వరేకిం అనుగ్రహింపబడు చేరు వరేకిం కోరు వరేకిం అనుగ్రహింపబడు. ప్రభుని ఆరాధించక మునుపు మరి ఒక పర్యాయము మన భాగమును మనము చదువుకొని తర్వాత మనము ప్రభును ఆరాధించే ప్రయత్నం చేద్దాం. దాని కొరకై యోహాను సువార్త 3వ అధ్యాయం 16వ వచనం. అందరం కలిసి చదువుకుందాం. గాస్పల్ జాన్ చాప్టర్ 3 వర్స్ 16. యోహాను సువార్త 3వ అధ్యాయము 16వ వచనం. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసముంచు ప్రతి వాడును నశింపక నిత్య జీవము పొందునట్లు ఆయనను అనుగ్రహించెను. మొకరించి ప్రభు చూద్దాం. ప్రభు మనతో మాట్లాడనట్లు. మమ్మల్ని ఎంతగానో ప్రేమిస్తున్నాం మిక్కిలి ప్రియ పరలోకపు తండ్రి, మరి ఒక పర్యాయం స్తోత్రమయ్యా. మీ ప్రియ పాదముల చెంత మీ ప్రియమైన కుమారులంగా కుమార్తెలముగా దేవ సిగ్గులేని ముఖంతో ఎదుర్కొనబోయే దేవ క్రీస్తు యేసును సంఘములో ఒక అంగములుగా చేయబడి యోహాను సువార్త 3వ అధ్యాయం 16వ వచనం చదివి దాన్ని ధ్యానించబోతుండగా ఆత్మ సంబంధమైన ఆ పరలోకపు మన్నాను నా మీద మా మీద ప్రోక్షించండి. నా మా యొక్క ఆత్మ సంబంధమైన ఆకలి దప్పికను మీరు తీరుస్తురండి. ఏ ఒక్కరు ఖాళీ హృదయంతో వెళ్లకుండా సహాయం చేయండి. దేవా, మీ దాసునైన నేను అయోగ్యుడను, జ్ఞానము లేని వాడను. మీ ప్రజలకు అవసరమైన మాటలు మీరే నా నోటిలో ఉంచండి. కేవలము మీ దయ, మీ ప్రజల ప్రార్థన ద్వారా మాత్రమే నేను నిలబడుతున్నాను. నాలో మంచిదేది లేదు. నన్ను కరుణించుము. మీ ప్రజలకు మీరే క్షేమకరమైన సమాధానం ఇస్తారని నమ్మి విశ్వసించి యేసుక్రీస్తు నామమున స్తుతించి ప్రార్థించడి బ్రతిమాలి వేడుచున్నాం తండ్రి, ఆమేన్. ఇక్కడ చూస్తే యోహాను సువార్త 3వ అధ్యాయము 16వ వచనం ఏం రాయించబడతా వచ్చింది ఇక్కడ. మనము గత వారం కొన్ని మాటలు పంచుకుంటూ వచ్చాను. ఎవరికైనా గుర్తున్నాయా ఆ మాటలు? ఒకసారి ప్లీజ్ రివైజ్ ఇట్. ఒకసారి మీరు ఆ మాటలు చెప్తే మళ్ళీ ఒకసారి ఆ మాటలు ఏమంటారు? ఇట్స్ ఎ రీక్యాప్, అంటే రివిజన్. ఇంకొక మాటలో చెప్పాలంటే మనకు అర్థం అవ్వాలి అంటే ఇట్స్ ఎ గేజింగ్, అంటే నెమరు వేయడం అని అర్థం. సాధారణంగా ఏవైనా సరే జంతువులు, 4 కాళ్ళు కలిగిన జంతువులు అనగా గేదె కానివ్వండి, ఆవు కానివ్వండి, అవి సాధారణంగా ఏం చేస్తాయంటే అక్కడే తిని అక్కడే అరిగించుకో.
అవునా కాదండి? అవేం చేస్తాయి? త్వరగా గడ్డిని తినేస్తాయి, ఇంటికి వచ్చిన తర్వాత నెమరు వేస్తా ఉంటాయి. అందుకే ఎప్పుడైనా సరే పిల్లలు ఎప్పుడు తింటా ఉంటే కొంతమంది ఏమంటారంటే, ఏరా ఎప్పుడు నెమరు వేయడం తప్ప వేరే పని ఉండదు అంటారు. సో నెమరు వేయడం, దట్ ఈస్ నథింగ్ బట్ గేజింగ్. ఈవెన్ ఇఫ్ యు ఆర్ ద ట్రూ బోర్న్ చైల్డ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్, we must have the experience of gazing the word of God. మనము నిజముగా రక్షింపబడిన క్రైస్తవ జనాంగమునకు చెందిన వారమై ఉంటే సాధారణంగా మనము దేవుని వాక్యమును నెమరు వేసే అలవాటు మనకు ఉంటుంది, ఉండాలి కూడా. ఒకవేళ మనకు రక్షణే లేదనుకోండి, అప్పుడు మనకు నెమరు వేయం. ఎవరి జీవితాల్లో అయితే రక్షింపబడి ఉంటారో వారు నెమరు వేసే అవకాశం ఎక్కువ ఉంటుంది. ఏం నేర్చుకుంటూ వచ్చామంట? మొట్టమొదటి మాట గత వారం ఫర్ అంటే కొరకు అన్న మాటను మనం నేర్చుకున్నాం. దాని తర్వాత నేను చెప్పాను ఇంగ్లీష్ ప్యాటర్న్ మాత్రమే అని. దాని తర్వాత ఏంటంటే ఫర్ గాడ్ లవ్స్ ద వరల్డ్ అన్న మాటని నేర్చుకుంటూ వచ్చాం. అయితే ఈ వారము మిగిలిన 3 పదాలే ఉండేది, ఇక్కడ 4 ఉంటాయి. అయితే ఆ 4ంటిని కలిపి నేను 3 విషయాలుగా మీతో ముచ్చటించడానికి ఇష్టపడతా ఉన్నాను. ఎక్కడి దాకా నేర్చుకున్నాం ఒకసారి మన తెలుగు బైబిల్లో కూడా చూస్తాము, అప్పుడు మనకు అర్థమయ్యే అవకాశం ఎక్కువ ఉంటుంది. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను, అక్కడ దాకే మనం నేర్చుకుంది గత వారం. అయితే ఈ దినము కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా, అంటే ఇంగ్లీష్ బైబిల్లో ఏం రాయించబడింది, ఇక్కడ తెలుగు బైబిల్లో కూడా ఫుట్ నోట్లో ఇంకొక అర్థం ఇచ్చారు. అక్కడ అద్వితీయ కుమారుడు అంటే అర్థం ఏంటంట, కింద ఉంది జనతైక కుమారుడు. అంటే జనతైక అంటే ఏంటి? ఏకైక కుమారుడు, ఒక్కడే కొడుకు. అయితే ఇంగ్లీష్ బైబిల్ ఎలాగో రాయించబడతా వచ్చిందంటే ఇట్స్ ఎ బిగాటెన్ సన్, బిగాటెన్ సన్. అయితే ఈ మాట సాధారణంగా వాళ్ళు ఏ భాష నుంచి తర్జుమా చేయబడతా వచ్చింది? బైబిల్ ఏ భాషలో తర్జుమా చేయబడతా వచ్చిందంట? హెబ్రీ, అలాగ గ్రీకు కదా. గ్రీకు భాష, హెబ్రీ భాషలో ఈ బైబిల్ను తర్జుమా చేయడం లేదా మొట్టమొదటిగా రాయడం జరుగుతూ వచ్చింది. కాబట్టి ఈ గ్రీకు పదం ఇక్కడ అయితే అద్వితీయ కుమారుడు అని తెలుగులో చెప్పారు, ఇంగ్లీష్ బైబిల్లో అయితే బిగాటెన్ సన్ అని చెప్పారు. అయితే గ్రీక్ పదానికి వచ్చినప్పుడు ఏం చెప్తా వచ్చారంటే మోనోజీన్స్. ఏంటంట? మోనోజీన్స్. ఈ పదము మోనో అండ్ జెనోస్ అంటారు. మోనో అండ్ జెనోస్, దాన్ని విభజిస్తే మోనో అంటే అర్థం ఏంటి? ఓన్లీ, ఒక్కడే అని అర్థం. మరి జెనోస్ అంటే రేస్ ఆర్ స్టాక్ అని అర్థం. రేస్ అంటే ఏంటి? పందెం. ఏంటంట? రేస్ అంటే పందెం. అదేదైనా సరే, అది పరుగు పందెం కానివ్వండి. మనకు సింపుల్ గా ఈ మాట గుర్తుండిపోవాలంటే ద రేస్ బిట్వీన్ టార్టాయిస్ అండ్ ర్యాబిట్ అనే ఒక లెసన్ ఉంటది, అవునా కదండి? కాబట్టి కుందేలుకి ఎవరికి మధ్య అంట పోటీ? తాబేలుకి మధ్య పోటీ, పరుగు పందెం. చివరిలో ఎవరు గెలుస్తారు? తాబేలే గెలుస్తుంది. కాబట్టి మనము చూస్తే ఈ పదము మోనోజినస్ అనే పదము గ్రీకు భాషలో రాయించబడతా వచ్చింది. దానికి అర్థం ఏంటంటే ఒకే ఒక్క పందెం. మన జీవితాల్లో ఎన్ని పందాలు ఉన్నాయి? ఒకే పందెం ఉంది. ఆ పందెమును గురించే తిమోతికి రాస్తూ పౌలు అంటాడు, నేను మంచి పోరాటము పోరాడి తిని. ఇంతకు తిమోతి ఏ విషయంలో పౌలు ఏ విషయంలో పోరాడుతూ వచ్చాడంట? పౌలు ఎదుట ఉంచబడిన పందెము పేరేంటి? పౌలు ఏ పందెములో తాను విజయాన్ని సంపాదించుకుంటూ వచ్చాడు అని మనము చూస్తే ఆయన 2 మాటలు ఆ యొక్క పందెం అంతటిని గురించిన వర్ణన మనకి ఇస్తా ఉంది. ఏంటంట? అందులో మొట్టమొదటి మాట ఏంటంటే పౌలు అంట వచ్చాడు, క్రీస్తును సంపాదించుట అన్నాడు. ఏమన్నాడు? క్రీస్తును సంపాదించుట. మరి 2వ మాట ఏంటంట? ఈ లోక విషయాలన్నిటినీ దేనితో ఎంచుకుంటూ వచ్చాడంట? పెంటతో సమానముగా ఎంచుకున్నాడు. అయితే పై వచనాన్ని ధృవీకరించడానికి ఆయన ఏమంటా వచ్చాడంటే నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే అన్నాడు. అయితే ఇక్కడ పందెము దేనికి సంబంధించిన పందెం ఇది? ఇదేదో ఇహలోక సంబంధమైన పందెము కాదు, లేదంటే ఒక దేశముకు ఒక రాష్ట్రమునకు సంబంధించిన పందెము కాదు. ఇదేంటంట? క్రైస్తవ జీవితానికి సంబంధించిన పందెము.
అందుకే ఆయన అంటే వచ్చాడు, మంచి పోరాటము పోరాడి తిని. ఈ దినాల్లో క్రైస్తవులు అన్న వాళ్ళు లేదా క్రైస్తవులు అని పిలువబడిన వాళ్ళు మంచి పోరాటము పోరాడతారో, లేదా సిగరెట్లతో పోరాడతారో, మందుతో పోరాడతారో, ఇంట్లో ఉండే వాళ్ళతో పోరాడతారో నాకు తెలియదు, కానీ అయితే చనిపోయిన తర్వాత సమాధి మీద మాత్రం ఈ మాట రాయించాల్సిందే. అర్థమైందండి? పచ్చి తాగుడుబోతైనా వాడు ఎప్పుడో క్రిస్మస్ కు మందిరానికి వచ్చినా కూడా ఇదే మాట రాయిస్తారు. ఇదేనా మంచి పోరాటం అంటే? నేను అనుకుంటా, అయ్యో ఎంత పోరాడినాడో మద్యం సీసాలతో. పౌలు అట్లాంటి జీవితం జీవించలే. పౌలు ఏమంటా వచ్చాడు, నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే అన్నాడు, అంతే కదా. ఇక్కడ చూస్తే మనము ఎందుకయ్యా ఈ యొక్క అద్వితీయ కుమారుడు, ప్రియమైన కుమారుడు, ఏకైక కుమారుడు, అంతేకాదు ఆయనను గురించి బైబిల్ ఒక స్పెషలైజేషన్ రాయించబడింది. ఏంటంటే హీజ్ ఎ యూనిక్ సన్. ఎవరంట ఆయన? ఒక ప్రత్యేకమైన కుమారుడు అంట. ఆదికాండం మొదలుకొనేసి మలాకి వరకు జన్మించిన కుమారులు ఎంతో మంది ఉన్నారు, అద్భుతమైన కుమారులు. వారిలో మోషే ఒకడు, వారిలో సమూయేలు ఒకడు, దావీదు ఒకడు, ఇస్సాకు ఒకడు, యాకోబు ఒకడు. దే ఆర్ గుడ్, బట్ ద జీసస్ క్రైస్ట్ ఈజ్ ఎ యూనిక్ పర్సన్. యేసుక్రీస్తు ప్రభువారు అట్లాంటి వ్యక్తి కాదు. ఆయన ఎవరంట? ఆయన ఒక ప్రత్యేకమైన వ్యక్తి. ప్రత్యేకమైన వ్యక్తి. ఎందుకు? పాపము లేని జన్మ, పాపము లేని జీవితం, పాపము లేని మరణం. ఇంకో మాట చెప్పమంటారండి, యేసుక్రీస్తు ప్రభువు వారు పుట్టక మునుపే ఆయన జన్మ, ఆయన మరణము, ఆయన పునరుత్థానము గురించి రాయించబడింది. అర్థమవుతుందండి? యేసుక్రీస్తు ప్రభువు వారు జన్మించక మునుపే. ఈరోజు తారీఖు ఎంత? 14. ఇంకెన్ని రోజులు ఉంది మనము సెలబ్రేట్ చేసుకోవడానికి క్రిస్మస్ ని? 11 రోజులు ఉంది ఎగ్జాక్ట్ గా. కాబట్టి మనము చూస్తే అయ్యో యేసుక్రీస్తు ప్రభువారు పలానా రోజు జన్మించాడు అని అనుకుంటాం. అయితే మనము చూస్తే ఆయన జన్మ ఎక్కడి నుంచి ఆవిర్భవించబడతా వచ్చిందంటే పాత నిబంధనలో చాలా స్పష్టంగా రాయించబడింది. హౌ హీ విల్ బికేమ్ యాజ్ ఎ మ్యాన్ అండ్ వాట్ ఈస్ హిస్ వర్క్ అండ్ హౌ హీ డైస్. ఆయన పనేంటి, ఆయన మరణం ఎలాగూ సంభవిస్తూ వస్తుంది అన్నది దేవుడు ముందే రాయిస్తూ వచ్చినాడు పరిశుద్ధాత్మ ద్వారా. అనేక మంది ప్రవక్తలు ప్రవచిస్తూ వచ్చినారు కదా. మీరు అనుకోవచ్చు, 1 యోహాను ఎందుకయ్యా యేసుక్రీస్తు ప్రభువారు అంత ప్రత్యేకమైన వ్యక్తి అని అంటే 1 యోహాను పత్రిక 4:9 రాయించబడతా వచ్చింది, రక్షణ అన్నది ఆయన ద్వారానే జరుగుతుంది, ఆయన ద్వారానే కలుగుతుంది. రండి, షాల్ వి టర్న్ అవర్ బైబిల్స్ 1 John chapter 4:9. 1 యోహాను పత్రిక 4:9. మొదటి యోహాను పత్రిక 4:9. మనము ఆయన ద్వారా జీవించున్నట్లు దేవుడు తన అద్వితీయ కుమారుని లోకములోనికి పంపెను. దీని వలన దేవుడు మన యందు ఉంచిన ప్రేమ ప్రత్యక్షపరచబడెను. ఇక్కడ మనము చూస్తే జీవము అన్న మాట కనపడతా ఉంటది. ద సాల్వేషన్ బైబిల్లో రాయించబడతా వచ్చింది చాలా స్పష్టంగా. ఏంటంటే కేవలము యేసు అన్న నామము ద్వారా తప్ప రక్షణ లేదా భద్రత అన్నది ఏ నామమున కూడా లేదు. మరలా చెప్తున్నాను, యేసు అన్న నామములో తప్ప వేరొక నామములో ఏం లేదంట, రక్షణ అన్నది లేదు. కాబట్టి ఇక్కడ మనము చూస్తే 1 యోహాను పత్రిక 4:9 ప్రకారం వై జీసస్ ఈజ్ యూనిక్ అంటే ఆయన ద్వారా మాత్రమే ఏంటంట, రక్షణ అన్నది కలుగుతుంది. కాబట్టి మనము చూస్తే యూనిక్ అంటే ఏంటి అర్థము? ప్రత్యేకమైనది అంటే అటువంటి గుణాలు ఇంకెవరిలో కనపడకూడదు అన్నది అర్థం. అవునా కదండి?
చాలా మంది అంటారు, అవే ఈ శారీ ఎట్లాంటిదంటే ఈ శారీ మొత్తం ఏపీలో ఒకే ఒక్క చోట మ్యానుఫ్యాక్చర్ అవుతుంది, అది కూడా లిమిటెడ్ ఎడిషన్ అని అంటాం. మనకి ఇంకా బాగా అర్థం అవ్వాలంటే రోలాండ్ అన్న ఒక వాచ్ కంపెనీ ఉంటుందండి. రోలాండ్ అన్న వాచ్ కంపెనీ ఉంటుంది. అది సంవత్సరానికి లిమిటెడ్ వర్షన్స్ మాత్రమే చేస్తాయి. 1 లేదా 2 పీసులు మాత్రమే చేస్తుంది అంతే. ఒక మోడల్లో 1 కానీ 2 పీసులు కానీ అంతే, అంతకు మించి చేయదు. దాని కాస్ట్ మినిమం 30 lakhs, 30 lakhs 40 lakhs కూడా ఉంటుంది. కాబట్టి మనం చూస్తే ఇట్స్ ఏ యూనిక్. ప్రజలు ఏం చేస్తారు అప్పుడు, అయ్యో ఇట్లాంటిది ఎక్కడ లేదంటే అది నాకు కావాలని అంటాం. కానీ దేవుని విషయానికి వచ్చేసరికి ఎంత బెంబేలు ఎత్తిపోతామో, అయ్యో పరిశుద్ధమైన దేవుడా మాకెందుకండి, పరిశుద్ధమైన జీవితమా మాకెందుకండి, పరిశుద్ధమైన మరణమా ఆ దేవుడు మాకెందుకండి అని అంటాం కదా. వెన్ ద గాడ్ ఈజ్ యూనిక్ వీ హ్యావ్ టు అక్సెప్ట్ హిమ్. ఎప్పుడైతే దేవుడు ప్రత్యేకమైన వాడిగా ఉంటాడో ఆయనను మనం ఏం చేయాలంట, ఆయన ఎందుకు విశ్వాసం ఉంచాలా, ఆయనను మనం అంగీకరించాలా. దట్ ఈస్ ద యూనిక్. అంతేకాదు యేసుక్రీస్తు ప్రభువారి గురించి దేవుని యొక్క దూతలు అన్నారు, ఏమన్నారు, ఏంజల్స్ వర్ సెడ్ దట్ యు ఆర్ ద సన్ ఆఫ్ హైమోస్ట్ అన్నాడు. లూకాసు వార్త 1:32 రాయించబడిన మాట. లూకాసు వార్త 1:32. అయా నువ్వెవరు అంట, సర్వోన్నతమైన దేవుని కుమారుడువు, నాట్ ఎన్ ఆర్డినరీ పర్సన్ కదా. అయితే సీమోను కుమారుడైన పేతురు కదా, యోహాను సువార్త 9:6 రాయించబడింది. పేతురుని అడిగాడు, అయా పేతురు నేను ఎవరన్నా నువ్వు అనుకుంటున్నావంటే, అయా నీవు దేవుని కుమారుడవు అని అన్నాడు. ఎవరంట, దేవుని కుమారుడు. అంతేకాదు ప్రవక్తలు కూడా ఏం చేస్తూ వచ్చారంట, దేవుని గురించి చెప్తా వచ్చినారు. అయా నీవెవరు అంటే, అయా నీవు దేవుని కుమారుడవు అని అన్నారు. ప్రవక్తలు చెప్పారు, ఆయన చెప్పాడు, యేసుక్రీస్తు ప్రభువారు. తర్వాత ఏంటంట, అక్కడ ఉన్న శిష్యులు చెప్పారు, అక్కడ ఉన్న దేవదూతలు కూడా అంటా వచ్చాయి. ఏమన్నారు, అయా నీవు దేవుని కుమారుడు. ఇక్కడ మనం చూస్తే మనం ప్రభుని ఏమని ఆరాధించాలంటే మొట్టమొదటిగా ఈ అనుభవాన్ని తలపోసుకోవాలి. దేవా నీవు ప్రత్యేకమైన వాడు. ఈ మాట మనకు అర్థం అవ్వాలంటే పరమగీతంలో ఒక మాట ఉంటది, అయ్యా నీవు 10,000 మంది పురుషులలో ఏం చేయొచ్చు, నిన్ను గుర్తింపవచ్చును అన్నారు. నా ప్రియుడు ఎట్లాంటి వాడంట, ధవలవర్ణుడు, రత్నవర్ణుడు, 10,000 మంది పురుషులలో అతన్ని గుర్తించవచ్చును. అతి కాంక్షణీయుడు. అక్కడ రాయించబడుతూ వచ్చింది, ఆయన పలువరుస ఎట్లుంది, ఆయన తల వెంట్రుకలు ఎట్లున్నాయి, ఆయన చేతులు ఎట్లున్నాయి, ఆయన కాళ్ళు ఎట్లున్నాయి అన్నది కదా. కాబట్టి మనం చూస్తే ప్రభుని ఆరాధిస్తూ ఉన్నప్పుడు, దేవా నీవు ఒక ప్రత్యేకమైన వాడవు. ప్రభుని ఆరాధిస్తున్నప్పుడు, అయ్యా నీవు నన్ను ప్రేమించావు, నన్ను ప్రేమించి ఒక ప్రత్యేకమైన నీ ద్వారా, ప్రత్యేకమైన జీవితం జీవిస్తూ ఉన్న నీ ద్వారా, నీ జీవితం ద్వారా నాకేమిచ్చావు, రక్షణనిచ్చావు. ఎందుకు ఆరాధించాలంట, ద గిఫ్ట్ ఆఫ్ సాల్వేషన్. ఇదే మాట, నీవిచ్చిన రక్షణను బట్టి ఆరాధిస్తున్నా. ఒకవేళ యేసుక్రీస్తు ప్రభు వారే భూమి మీదకి రాకోకుండా ఉన్నట్లయితే మనిషినికి రక్షణ అన్న పదమే అర్థం అవ్వేది కాదు. మనుషుడు రక్షింపబడటం ఎట్లా అన్న మాటే తనకు పరిచయం చేయబడేది కాదు. అయితే ఈ దేవుడు, ప్రేమించే దేవుడు ఏం చేస్తూ ఉన్నాడంట, మనల్ని ప్రేమించి ప్రత్యేకమైన ఆ దేవుని ద్వారా, ప్రత్యేకమైన ఆయన ద్వారా, ఆయన కార్చిన ఆ అమూల్యమైన కలువరి శిలువ రక్తము ద్వారా రక్షణ అన్నది మనం ఏం చేస్తా ఉన్నాము, సంపాదించుకుంటూ వచ్చాం. ఇది రక్షణ అన్నది ఎవరైనా డబ్బులు ఇచ్చి కొన్నారండి? ఎవ్వరు కొన్నారు కదా. సాల్వేషన్ ఈజ్ ఎ గిఫ్ట్ ఆఫ్ గాడ్ అండ్ ఇట్స్ ఎ ఫ్రీ. రక్షణ అన్నది ఏంటంట, ఉచితము. ఇది దేవుడిచ్చు బహుమానమే, మనుషుల క్రియల వలన సంభవించేది కాదు. చాలా మంది ఏమనుకుంటారంటే, నేను గత వారం కూడా మీతో పంచుకుంటా వచ్చిన, గుడ్నెస్ ఈజ్ నాట్ ద ఎక్స్పీరియన్స్ ఆఫ్ సాల్వేషన్. గుడ్నెస్ డజంట్ బ్రింగ్స్ యాజ్ సాల్వేషన్. అంటే మంచితనము అన్నది రక్షణను మన దగ్గరికి తీసుకొని రాదు. మనము చూస్తే ఎంతో మంచి ధర్మ కార్యాలు చేస్తూ ఉన్నాడు కొర్నేలి కదా. 10వ అధ్యాయము అపోస్తలుల కార్యములు అక్కడ రాయించబడి ఉంటది కదా ఆ మాట. కాబట్టి అపోస్తలుల కార్యములు 10వ అధ్యాయములు చూస్తే కొర్నేలి చాలా భక్తిపరుడు.
ఆయన ధర్మ కార్యాలు చేసే మనుష్యుడు, ప్రార్థనను ఆయన జీవితంలో నిత్యము కొనసాగించే వ్యక్తి. అయితే ఆ దేవుడు అతనితో మాట్లాడుతూ వచ్చాడంటే, అయ్యా నీకేం తక్కువ ఉంది? ఏం తక్కువ ఉంది? రక్షణ తక్కువ ఉంది. అయ్యా మంచివాడు కదా, భక్తి జీవితం ఉంది కదా, భక్తి జీవితం ఉన్నంత మాత్రాన, మంచితనం ఉన్నంత మాత్రాన ఆ వ్యక్తి రక్షింపబడి ఉన్నాడు అని చెప్పలేము కదా. ఆ రెండిటి ద్వారా ఆ వ్యక్తికి రక్షణతో నింపబడతాడని చెప్పలేము. అయితే బైబిల్ చాలా స్పష్టంగా రాయించబడతా వచ్చింది, మంచితనం ఒక వ్యక్తికి ఉన్నప్పటికీ కూడా రక్షణ కలిగి ఉంటేనే ఏంటంట, విలువైన వాడుగా చేయబడతాడు. కొన్నేళ్ళ జీవితానికి, కొన్నేళ్ళ ఇంటిలోనికి రక్షణ వచ్చినప్పుడు వారు ఎంత సంతోషిస్తూ వచ్చారు. కాబట్టి ప్రభువును ఆరాధిస్తూ ఉన్నప్పుడు మొట్టమొదటి అనుభవం, దేవా నీవు ప్రత్యేకమైన వాడవు, నీవు నన్ను ప్రేమించి నాకేం చేస్తా ఉన్నావంట, రక్షణను ఇస్తా వచ్చావు. గిఫ్ట్ ఆఫ్ గాడ్. తమ్ముడు నీళ్ళు కింద ఉన్నాయి, ఓకేనా? వచ్చేటప్పుడు బాటలు తీసుకొని పోయి పట్టుకోపో. కాబట్టి గిఫ్ట్ ఆఫ్ గాడ్ కదా. కాబట్టి రక్షణ అన్నది దేవుడిచ్చు బహుమానమే. ఇంకా మనం ముందుకు సాగినట్లయితే ఇక్కడ ఏం రాయించబడతా వచ్చింది, బిగాటెన్ సన్ అని ఇంగ్లీష్ బైబిల్లో ఉంటది. దాని తర్వాత ఏముంటదంటే నెక్స్ట్ పదం హూ సో ఎవర్. ఏంటంట, హూ సో ఎవర్ అంటే ఎవరైనా సరే, ఎవరైనా సరే అని దాని అర్థం. అంటే ఈ హూ సో ఎవర్ అన్న పదము బైబిల్లో ఇంచుమించుగా 225 సార్లు రాయించబడింది. ఎన్నిసార్లు అంట? 225 సార్లు. మొత్తం బైబిల్లో, కొత్త నిబంధనలో మాత్రమే కాదు కానీ మొత్తం బైబిల్లో 225 సార్లు రాయించబడుతూ వచ్చింది. అయితే ఈ హూసో ఎవర్ అన్న మాట రక్షణను గురించింది లేదా విశ్వాసమును గురించిన మాటగా ఎక్కువ సార్లు కలయికతో ఉందన్నమాట. అంటే ఎవరైతే ప్రభునందు విశ్వాసం వస్తారో, ఎవరైతే ఆయన దగ్గరికి వస్తారో అన్న మాటగా ఏం చేయబడతా వచ్చిందంటే ఇట్ ఈస్ అసోసియేటెడ్, అంటే అది దాంతో కలిసి ఉంది అని అర్థం కదా. అసోసియేషన్ అంటే అర్థం ఏంటండి, గ్రూప్ ఆఫ్ పీపుల్స్. కాబట్టి మన జీవితంలో ఈ హూ సో ఎవర్, ఇంకా ఈ మాట మనకు అర్థం అవ్వాలంటే మార్కు సువార్త 16వ అధ్యాయం 15వ వచనంలో ఒక మాట రాయించబడి ఉంటది. ఏమంటాడు యేసుక్రీస్తు ప్రభువారు శిష్యులతో అంటాడు, ఏమంటాడు, మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించుడి, నమ్మి బాప్తిస్మము పొందిన వాడెవ్వరైనా సరే. అవునా కదండి? వాళ్ళు ఎవరైనా సరే, ధనం ఉండాల్సిన పనుల, తినడానికి ఆహారం ఉండాల్సిన పనుల, లేదంటే కట్టుకోవడానికి వస్త్రాలు ఉండాల్సిన పనుల, లేదంటే ఆరోగ్యం ఉండాల్సిన పనుల, ఏదైనా పర్వాలేదు. దెర్ ఇస్ నో జెండర్ డిఫరెన్సియేషన్. అక్కడ ఏ భేదము కూడా లేదు. అంటే ఏంటి, స్త్రీ అన్న భేదము లేదు, పురుషుడు అన్న భేదము లేదు, లేదంటే వీరు ఇద్దరు కాకుండా ఇంకొకరున్నా పర్వాలేదు, ట్రాన్స్ అయినా పర్వాలేదు. అయితే రక్షణ, ఆయన యందు విశ్వాసం ఉంచటం చాలా ప్రధానమైనది. నేను ఒక్కొక్క దాని కొరకే ఒక ఉదాహరణ చెప్పి ముందుకు సాగుతాను కదా. భూమి మీద ధనవంతులైన వ్యక్తి ఉన్నాడంట. ఎవరంట ఆయన? 300+ సర్వెంట్స్ ఉన్నారు ఆయన ఇంటిలో. ఎవరైనా? ఎవరు? కాదు, అబ్రహాం. తన ఇంట పుట్టి అలవరచబడిన ఎంతమంది అంట? 300+. అప్పట్లోనే 300 మంది కంటే ఎక్కువ మంది పని వారిని కలిగిన అబ్రహాము, ధనవంతుడైన అబ్రహాము యేసుక్రీస్తు ప్రభు వారి యందు విశ్వాసం ఉంచెను. అది అతనికి డాష్ ఏమైందంట? నీతిగా ఎంచబడెను. ఎటువంటి నీతి అంటే, అబ్రహాముకు దేవుడు ఎటువంటి ధన్యత ఇచ్చాడంటే, అబ్రహామును గురించి దేవుడు అన్నమాట, యు ఆర్ ద ఫాదర్ ఆఫ్ మెనీ అన్నాడు. అంటే నీవెవరంట? నీవు అనేకులకు తండ్రివి. ఇంకొక మాటలో చెప్పాలంటే విశ్వాసులకు తండ్రివి కదా. హూ ఈజ్ అబ్రహాం? వాట్ ఈస్ whenever that we will introduce about the history of Abraham, then we will call him as a father of belief or father of believers. విశ్వాసులకు తండ్రి అని పిలుస్తాం. ఎవరిని ఎవరిని పిలుస్తాం విశ్వాసులకు తండ్రి అని? వినాలా, ఓకేనా? విశ్వాసులకు తండ్రి అని ఎవరిని పిలుస్తాం? అబ్రహామును పిలుస్తాం కదా. అబ్రహాం ఎంత ధనవంతుడో,
అయితే ఆయన ప్రభు యందు విశ్వాసం ఉంచినప్పుడు ఆయన జీవితం మార్చబడింది. ఆయన దేవునికి చెందిన దేవుని కుమారుడిగా చేయబడతా వచ్చాడు. అంతేకాదు రెండవదిగా స్త్రీ. ఎవరా స్త్రీ? రాహాబు జీవితం చూడొచ్చు, రూతు జీవితం చూడొచ్చు కదా. అంతేకాదు యోహాను సువార్త 4 కూడా ఒక స్త్రీ ఉంది. ఎవరంటే ఆమె సమరయ స్త్రీ. ఆమె జీవితంలో వారు ముగ్గురు అన్యులే. పైన ఇద్దరు అన్యులే, కింద ఆమెకి సగం సగం తెలుసు అన్నమాట. అందుకే ఆమంట వచ్చింది, అయ్యా ఒక దినం వస్తుంది మేము ఇక్కడ ఆరాధిస్తున్నామంటే ఆయన అంటాడు, అమ్మ ఒక దినం వస్తే మీరు ఎక్కడ ఆరాధించరు, అక్కడ ఆరాధించరు. ఎక్కడ ఆరాధిస్తారంట? ప్రభుతో కూడా కలిసి ఆరాధిస్తారని ఆయన చెప్తాడు. కాబట్టి మనము చూస్తే స్త్రీ రక్షణలోనికి రాగలుగుతా వచ్చింది. అంత మట్టుకే కాదు, అదే అపోస్తుల కార్యంలో అనుకుంటా ఒక కేంద్రాకే అనుకుంటా ఆ మంత్రి, ఫైనాన్షియల్ మినిస్టర్, ఐథియోపియా దేశంలో ఉన్న రాణి దగ్గర పనిచేసే ఒక ఫైనాన్షియల్ మినిస్టర్, ఆయన జీవితం మార్చబడతా వచ్చింది. ఎప్పుడంటే యెషయా గ్రంథం చదివేటప్పుడు ఫిలిప్పును పంపించాడు. అతని గురించిన పరిచయం ఏంటంటే ఆయన పురుషుడు కాదు, అలానే స్త్రీ కూడా కాదు. ఆయన ఎవరంట? హీజ్ ఏ ట్రాన్స్, నపుంసకత్వం కలిగిన వాడు, ఆర్ ఇంపార్టెన్సీ అని చెప్పచ్చు కదా. కాబట్టి అట్లాంటి జీవితం జీవిస్తా ఉన్న వ్యక్తి కూడా యేసుక్రీస్తు ప్రభు వారి యందు విశ్వాసం ఉంచినప్పుడు ఆయన ఏం చేయబడతా వచ్చినాడంట? సాల్వేషన్ హూసో ఎవర్ అంటే ఏంటి? ఎవరైతే రక్షింపబడతారో వారికి ఈ రక్షణ అన్నది లభిస్తుంది. అంత మటుకే కాదండి, తినడానికి లేదు, తాగడానికి లేదు, ఇల్లు లేదు, ఆరోగ్యం కూడా లేదు చివరికి. అయినా ప్రభు యందు విశ్వాసం ఉంచాడు. ఎవరంట ఆయన? లూకాసు వార్తలో రాయించబడి ఉంటది. రైట్, దరిద్రుడైన లాజర్ ప్రభు యందు విశ్వాసం ఉంచాడు. తినడానికి తిండి లేదు, కట్టుకోవడానికి వస్త్రాలు లేవు. సరే నా ఇంటికన్నా పోదాంలే, ఎట్లా బ్రతుకుతేమని అనుకునే ఇల్లు కూడా లేదు. సరే పని చేసుకుని నన్ను నేను పోషించుకుందాంలే అంటే ఆరోగ్యము కూడా లేదు. ఇవేమి లేకపోయినా ప్రభు యందు విశ్వాసం ఉంచినాడు. సి హూసో ఎవర్, ప్రభు యందు విశ్వాసం ఉంచితే నీవు ఎవరైనా సరే, నీవు ఏ పరిస్థితిలో ఉన్నా పర్వాలేదు, నీవు ఆయన యందు విశ్వాసం ఉంచగలిగిన ఎడలా ప్రభు నీ బ్రతుకును మార్చకపోవచ్చు కానీ, ప్రభు నీ స్థితిని మార్చకపోవచ్చు కానీ, నీకున్న పాపపు రోగము నుంచి మాత్రం నిన్ను విడిపిస్తాడు. అవునా కదండి? సాధారణంగా మనం ఏమంటామంటే, అయ్యో ఆరోగ్యాన్ని ఇచ్చేది దేవుడు, ఆరోగ్యాన్ని ఇస్తే సాధారణంగా మనం ఏం చేస్తాం? డాక్టర్ అని పిలుస్తాం. కొన్నిసార్లు మనకు అది గుర్తురాదు. అయ్యా నాకు డబ్బు సహాయం చేశాడయ్యా, దేవుడు కాదాయన. ఎవరంట? దేవుని ద్వారా పంపబడిన వాడు. ఏంటంట? దేవుని ద్వారా పంపబడినవాడు. మీరు అనుకోవచ్చు ఎలా చెప్తారన్నా అని. లూకాసు వార్తలో ఒక వ్యక్తి యెరూషలేము నుండి యెరికోకు వస్తా ఉన్నాడు, దిగి వస్తా ఉంటే అక్కడ ఆ వ్యక్తి దొంగల చేతిలో చిక్కి కొట్టుమిట్లాడుతూ ఉన్నాడు, కొర ప్రాణముతో ఉంటే ఆ వ్యక్తిని ఒక వ్యక్తి కాపాడినాడు. ఆ వ్యక్తి పేరు ఏం పేరంట? సమరయుడు అని బైబిల్లో రాయించబడింది. సమరయుడు ఆ వ్యక్తికి దేవుడు అయిపోలా. సమరయుని గురించి ఏం రాయించబడతా వచ్చింది? మంచి సమరయుడు అని మాత్రమే చెప్పాడు. అవునా కదండి? నిన్ను కాపాడినా, నీకు సహాయము చేసినా ఆ వ్యక్తి దేవుడు కాదు, దేవుని ద్వారా పంపబడిన వ్యక్తి. అది ఎవరైనా సరే. మీకు ఆ మాట అర్థం అవ్వాలంటే ఒక మాట చెప్పి నేను ముందుకు వెళ్తానండి. ఒక రక్షింపబడిన కుటుంబంలో ఒక విధవరాలు స్త్రీ ఉండేది. ఒకడే కుమారుడైతే తన కుమారునికి అనారోగ్యం వచ్చింది. అనారోగ్యం వస్తే అదే ఊర్లో ఒక ధనవంతుడైన ఒక షావుకారు ఉన్నాడు. ఆయన నాస్తికుడు. ఆయన ఎవరంట? నాస్తికుడు. ఆయన ఏంటంటే ఆయనకు భలే అలవాటు, కొంతమందికి భలే అలవాటు ఉంటుంది. ఏంటంటే మనం కృంగిపోతా ఉంటే పక్కన వాళ్ళు వచ్చి భలే హేళన చేస్తూ ఉంటారు. అది వాళ్ళకు ఒక ఆనందం అంతే. అట్లాగో పాపం ఈ విధవరాల ఇంటిలో కూడా జరుగుతూ వచ్చింది అనమాట. ఉదయాన్నే లేచి, ఏమమ్మా అన్నం తిన్నావా, ఏమిరా మీ అమ్మ నీకు అన్నం పెట్టిందారా అని ఆ అబ్బాయిని అడిగేది అనమాట. ఒకరోజు వచ్చింది, ఆ విధవరాలి కుమారునికి అనారోగ్యం వచ్చింది. విధవరాలి కుమారునికి అనారోగ్యం వచ్చింది. అనారోగ్యం వస్తే డబ్బులు ఎవరిని అడగాలి? ఇంకా ఆ ఊర్లో ఉన్నది ఒక్కడే షావుకారు కదా.
ఆ ఊర్లో ఉన్నది ఒకడే షావుకారు. ఆ షావుకారు దగ్గరికి వెళ్ళి అడిగితే ఆయన అన్నాడు, ఏమ్మా మీ దేవుడు లేడా? నా దగ్గరికి ఎందుకు వచ్చినావు? నా దగ్గరికి నువ్వు రావు కదా, నువ్వు నన్ను అడగద్దు కదా. నేను నీకు డబ్బులు ఇవ్వాలంటే నేను ఒక కండిషన్ చెప్తా. ఏంటంటే దేవుడు లేడని నువ్వు చెప్పు, అప్పుడు నేను ఇస్తా అని అన్నాడు. ఒకవేళ లేదు అలా కాదు అని అంటే నువ్వు నీ దేవునికి ఏం చేయాలా? ఒక పత్రం రాసుకొని రా. ఏమో లెటర్ రాస్తాం కదా, లెటర్ చాలా మంది తెలియదు. ఓన్లీ 19th సెంచరీలో పుట్టిన వాళ్ళకే ఐడియా ఉంటుంది. లెటర్ ఎలా రాస్తారు? సాధారణంగా A4 షీట్ లాంటి పేపర్లో రాస్తాం. ఆ లెటర్ రాసి నువ్వేం చేయాలంటే తూకం వేసేది అందరికీ తెలుసు కదా. 2 పళ్ళెలు ఉంటాయి, ఇటువైపు ఒక పళ్ళెం, ఇటువైపు ఒక పళ్ళెం. ఆ పళ్ళెంలో పెట్టమ్మా. ఆ పళ్ళెంలో పెట్టినప్పుడు నేను తూకం వేస్తా. ఏం చేస్తాను? నేను తూకం వేస్తా. ఇటువైపు ఏమో పేపర్ ముక్క, ఆమె రాసింది, దేవా నాకు ఫలాంది, నా బిడ్డకి అనారోగ్యం ఉంది, నా బిడ్డకి ఇబ్బంది ఉంది, కాబట్టి నువ్వేం చేయాలా? నా బిడ్డ అనారోగ్యం నుంచి కోలుకోవడానికి కావలసినంత డబ్బు కావాలా, అది కూడా ఎవరు ఇవ్వాలా? ఈ షావుకారే ఇవ్వాలా అని అన్నాను అని రాసి పెట్టింది. ఆ పేపర్ ఏమో ఇటువైపు. పేపర్కి ఎంత వస్తువులు వస్తాయండి? ఒక పేపర్ యువతల పెట్టినాను, యువతలు ఎన్ని తూగుతాయి? తూగుతాయా ఇంతకు? ఏం తూగవు. పేపర్ ఒక తిక్కు పెట్టి దాని పక్కన చాక్లెట్ పెట్టినా కూడా యువతల పేపర్ ఏమైపోతుంది? తేలిపోతుంది పైకి. కానీ అక్కడ చూస్తే ఆమె కుమారునికి కావలసిన వస్తువులన్నీ వచ్చేదాకా ఆ పల్లెం అట్లే ఉందంట. చూడండి ఎట్లుందో. దట్ ఈజ్ ద పవర్ ఆర్ ద మైటీ ఆఫ్ జీసస్ క్రైస్ట్, మిరాక్యులస్ గాడ్. దేవుడు అద్భుతాలు చేయగలడు. అయితే అద్భుతాలు చేస్తేనే దేవుడు అని అనడం తప్పు. అర్థమైందండి? వాళ్ళు అన్నారు దానియేలు గ్రంథం 3వ అధ్యాయంలో, అయ్యా నీ చేతిలో నుండి మా దేవుడు మమ్మల్ని రక్షించుటకు సమర్థుడు. ఒకవేళ రక్షింపకపోయినా నేను మాత్రం మా దేవుణ్ణి తప్ప నీ ప్రతిమకు మొక్కం అన్నారు. ఎంత ఏంటంట వాట్ ఏ స్టేట్మెంట్ దట్ దే హ్యావ్ గివెన్. ఎట్లాంటి స్టేట్మెంట్ ఇచ్చారు చూడండి. కాబట్టి మనము చూస్తే హూసో ఎవరైతే ప్రభు యందు విశ్వాసం ఉంచుతారో అక్కడ ముందుంది. కొంచెం ముందరికి వెళ్తే అక్కడ ఇంకో మాట రాయించబడతా వచ్చింది. ఏంటంట హూసో ఎవర్ బిలీవ్ ఆన్ హిమ్. అంటే బిలీవ్ అంటే ఏంటి అర్థము? బిలీవ్ అంటే విశ్వాసము. ప్రభు అనలా, బిలీవ్ ఎత్తన్లా. బిలీవ్ అంటే విశ్వాసము, విశ్వసించి అని అంటే వేరు. సాధారణంగా మనకు పాస్ట్ టెన్స్, ప్రజెంట్ టెన్స్, ఫ్యూచర్ టెన్స్ ఉంటాయి. అయా రక్షించుకో, రక్షింపబడతావు, ఇవన్నీ ఏంటంట ఒకలాంటి సెంటెన్స్. విశ్వాసము, విశ్వసించిన అన్న పదాలు వేరు కదా. ఎవరైతే ఆయన విశ్వాసం ఉంచుతారో అంటే ఇట్స్ ఏ ప్రజెంట్ టెన్స్, ఇట్స్ ఏ ప్రజెంట్ టెన్స్. ఎవరైతే ఆయన విశ్వాసం ఉంచుతారో వారికి ఏముంటుందంట? ఏముంటుంది? దేవుడు ఏం ఆధిక్యత ఇచ్చాడు? ఎటర్నల్ లైఫ్. అదే కిందుండే మాట, షల్ నాట్ పెరిష్ బట్ హ్యావింగ్ ద ఎటర్నల్ లైఫ్ అన్నాడు. ప్రభు అయిన యేసునందు విశ్వాసం ఉంచిన యోహాను సువార్త 3:16 ఒకసారి చదవండి. అద్వితీయ కుమారుడైన విశ్వాసముంచు ప్రతివాడు నశింపక నిత్య జీవము పొందునట్లు. ఇక్కడ నశించడం అంటే చాలా మందికి చాలా విషయాలు, ఈ విషయాల్లో ఒక అవగాహన లేకుండా మాట్లాడుతూ ఉంటారు. అయితే ఐ వుడ్ లైక్ టు గివ్ ఏ స్టేట్మెంట్. బైబిల్లో రాయించబడతా వచ్చింది, దేవుడు నిన్ను ప్రేమించాడు, నువ్వు ఆయన యందు విశ్వాసం ఉంచకపోతే అది నీ ఇష్టం. చాలా మంది ఒక్కపు మాటలు ఎట్లా మాట్లాడుతూ ఉంటారంటే అవి విన్నప్పుడు నాకు అనిపిస్తుంది, వీళ్ళకు దేవా వీళ్ళకు నిజంగా మెదడు ఇచ్చావా లేదా అన్నది. ఎందుకంటే ఇప్పుడు నేనున్నానండి, నేనుండి నా బర్త్డే అయితే చాక్లెట్స్ ఈడ పెట్టినా, ఈడ పెట్టి నేను వెళ్ళిపోయినా, 20 మంది తీసుకున్నారు, 2 తీసుకోలే. వాళ్ళు ఏమనుకుంటున్నారంటే అయ్యో నాకు చాక్లెట్ ఇల్లే అంటే ఈడ పెట్టిపోయిన తర్వాత తీసుకుంటే నీ ఇష్టం, తీసుకోకపోతే అది నీ కర్మ అని చెప్తా. అవునా కదండి? దేవుడు ప్రేమించి నీ కొరకు రక్షణ అనేస్తే, అయ్యో నన్ను క్రైస్తవుడిగా పుట్టించి ఉంటే బాగుండేది, నన్ను క్రైస్తవుడిగా పుట్టించకపోతే నేనేం చేయాలండి అన్నది కూడా అట్లాంటి కోణమే. నీ అవివేకం అంతే. నువ్వు ఆయన ఎందుకు విశ్వాసం ఉంచడానికి, దేవుని మీద నెపాలు వేయడానికి నువ్వెవడివి?
ఎంత అజ్ఞానపు మాటలు. బైబిల్ చాలా స్పష్టంగా రాయించబడింది. దేవుడు మన ఎదుట రెండు మార్గాలు ఉంచాడు. ఒకటేంటంట, జీవమునకు వెళ్ళే మార్గము, ఇంకోటి మరణమునకు వెళ్ళే మార్గం. ఆయన తీర్పు తీర్చే తీర్పరి కాదు. ఎందుకంటే తీర్పు తీర్చే తీర్పరి అయితే, ఎప్పుడైతే నీవు సరైన మార్గము విడిచిపెట్టిపోతావు, ఏం చేస్తారు? అప్పుడు ఒక దెబ్బ వేస్తారు. మనకు ఆ మాట అర్థం అవ్వాలంటే నిర్గమకాండంలో చూస్తే, ఆ యొక్క ఐగుప్తీయులు ఇశ్రాయేలీయులను ఏం చేసినారంట? బానిసత్వపు జీవితాన్ని జీవింపజేస్తూ వచ్చారు. దేవుడు అది కోరుకోవట్లా. ఒక వ్యక్తి తనంతట తాను దేవుని దగ్గరికి రావాలని దేవుని ఆశ కదా. కాబట్టి 3 మాటలు ఉన్నాయి. ఆ 3 మాటలు మరలా ఒకసారి చెప్తా. మొట్టమొదటి మాట, ఆయన ప్రత్యేకమైన దేవుడు. ఆయన ఇచ్చిన బహుమానం ఏంటంట? రక్షణ. మొదటిది. ఎందుకు మనం ప్రభుని ఆరాధించాలంటే. రెండోది ఏంటంటే, రెండోదిగా చూస్తే మనము దేవుని దగ్గరికి, దేవుడు మనల్ని ఎలాగ రావాలని కోరుకుంటా ఉన్నాడంటే స్వేచ్ఛగా. ఏంటంట? స్వేచ్ఛగా ప్రభు దగ్గరికి రావాలి. ఎప్పుడు కూడా ప్రభు ఎవరిని బలవంత పెట్టాడు? ఎవరినైనా బలవంత పెట్టినాడా? ఆదికాండం, మత్తయి సువార్త నుంచి ప్రకటన వరకు దేవుడు ఎవరిని బలవంత పెట్టాడు. చాలా మంది ఏమనుకుంటా అంటే, అయ్యో దేవుడు నా దగ్గర, దేవుడు వచ్చింటాడు, తలుపు తట్టింటాడు, మనం సోమరిపోతున్నాం కాబట్టి తలుపు తీయమంతే. పరమగీతంలో రాయించబడింది అదే మాట. అయ్యో నేనేం చేస్తా ఉన్నాను, ఇప్పుడే పడుకున్నా, కాసేపు ఉండో నా ప్రియుని కోసం తలుపు తీస్తుంటే ఆయన వెళ్ళిపోతాడు అంతే. ఇంకోసారి ఇంకో సందర్భం ప్రకటన 3:21-23 చూస్తే, ఇదిగో నేను తలుపునొద్ద నిలుచుండి తలుపు తట్టుచున్నాడు. నువ్వు తెరిస్తే కదా, తెరవకపోవడం నీ అవివేకం. నువ్వు తెరిస్తే జ్ఞానవంతుడవు బాబు, తెరిస్తే జ్ఞానవంతుడు అంతే. అందుకే బైబిల్ ఇంకో మాట కూడా రాయించబడింది. బుద్ధిమంతులు ఏం చేస్తారంట? సమయాన్ని సద్వినియోగం చేసుకుంటారంట. బుద్ధిహీనులు ఏం చేస్తారంట? సమయాన్ని సద్వినియోగం చేసుకోరు, దుర్వినియోగం చేసుకుంటారు. కాబట్టి మనము రెండోదిగా, దేవా నీవు నాకు ఇచ్చిన స్వేచ్ఛకై స్తోత్రాలు. ఒకవేళ దేవుడు మనకు స్వేచ్ఛనీయకుండా మనం జన్మించిన వెంటనే రక్షింపబడితేనే బ్రతుకుతామని దేవుడు మనకు అట్లాంటి ఆజ్ఞ ఇచ్చింటే ఎట్లు నిందు? మనము ఇంత స్వతంత్రత, ఆగస్టు 15 అలాగే జనవరి 26 ప్రజల్లో ఎంత సంతోషము కదా. ఏమంటే స్వేచ్ఛ. ఏమొచ్చింది మనకు? స్వేచ్ఛ, స్వాతంత్రము. స్వాతంత్రం అంటే స్వేచ్ఛే, ఇంకోటి కాదు. దట్ ఈస్ అనదర్ సినానిమ్స్. కాబట్టి స్వేచ్ఛ ఇచ్చినప్పుడు మనం ఎంత ఆనందిస్తామో. స్వేచ్ఛ లేదనుకో ఆనందిస్తామా? మన ముందర పంచభక్ష పరమాణములున్నా కూడా ఆనందించలేం. కాబట్టి దేవుడిచ్చిన స్వేచ్ఛ. రెండవది, దేవా నీవు నాకు స్వేచ్ఛనిచ్చావు. ఎందుకు? నువ్వు నన్ను ప్రేమించావు. నేను నిన్ను ప్రేమించి ఏం చేయాలనుకున్నా? తిరిగి నేను నీ దగ్గరికి రావాలని నీవు ఆశపడతా వచ్చావయ్యా. నీవు నాకు ఇచ్చిన స్వేచ్ఛకై స్తోత్రాలు. రెండవది. మూడవదిగా దేవుడిచ్చిన బహుమానం, ఇంకొక బహుమానం ఏంటంట? నిత్య జీవము. కాబట్టి ఫస్ట్ పదమేమో హూసో ఎవర్, క్షమించండి, రెండో మాట హూసో ఎవర్. ఫస్ట్ది బిగాటెన్ సన్, ఒక యూనిక్ గాడ్, ప్రత్యేకమైన దేవుడు. ఆయన ద్వారా మనకు రక్షణ ఇచ్చాడు. రెండోది, దేవుడు మనకు స్వేచ్ఛనిచ్చాడు. మనంతటా మనమే ప్రభు దగ్గరికి వెళ్ళి మన పాపములను మనం ఒప్పుకొని ప్రభు కొరకు జీవించే అంత స్వేచ్ఛను దేవుడిచ్చాడు. మూడోది, చివరిది, ఆయన మనకు నిత్య జీవమునిచ్చాడు. మూడోది ఏంటంట? నిత్య జీవం. మొదటిది ఏంటంట చెప్పండి? మొదటిది రక్షణ, రెండోది స్వేచ్ఛ, మూడోది నిత్య జీవము. కాబట్టి మూడింతల అనుభవం ప్రభువులు మనకు అనుగ్రహిస్తూ వచ్చాడు. కాబట్టి మోకరించండి, ప్రభుని ఆరాధించుదాం. దేవుడి మాటలు దీవించును గాక.
సమయంలో పాట పాడుకుందాం. పాట సంఖ్య 416. లేచి నిలవబడి పాట పాడుకుందాం. పేద నరు నిరూపము ధరించి యేసురాజుని చెంత నిలచే అంగీకరించు ఆయనను, అంగీకరించు ఆయనను. పేదలు నిరూపము ధరించి కళ్ళ చేతులతో చీరలు కొట్టబడి కొండమా కోటము శిరసున పెట్టబడి కళ్ళ చేతులతో చీరలు కొట్టబడి కొండమా కోటము శిరసున పెట్టబడి నింద వేదన శ్రమలను సహించేనేసు చిందే తన దురత్తముని పాపముకై దీనుడై నిన్ను పిలచుచుండే, దీనుడై నిన్ను పిలచుచుండే. వేదనలు నిరూపము ధరించి యేసురాజుని చెంత నిలచే అంగీకరించు ఆయనను, అంగీకరించు ఆయనను. వేదనలు నిరూపము ధరించి తలవార్చుటకు నిరసలమే లేదు, తప్పి తీర్చుకోనా మీరు దొరకలేదు. తలవార్చుటకు ఇలా స్థలమే లేదు, తప్పి తీర్చుకోనా మీరు దొరకలేదు. తన్ను ఆదరించు ఆదివారము రక్షకుడు సిలువలో వేలాడే పాటలు పాడే నిన్ను విడిపింపాడు, పాటలు పాడే నిన్ను విడిపింపాడు. ప్రేమనరు నిరూపము ధరించి యేసురాజుని చెంత నిలచే అంగీకరించు ఆయనను, అంగీకరించు ఆయనను. వేదనలు నిరూపము ధరించి ప్రభు సాతను తలను చితుకత్రొక్కెం పాపడాగులన్ రక్తముతో కడిగెన్. ప్రభు సాతను తలను చితుకత్రొక్కెం పాపడాగుల రక్తముతో కడిగెన్. నీ వ్యాధిని వేదన తొలగించ నీ శాపము నుండి విడిపింప సిలువలో విజయము పొందే, సిలువలో విజయము పొందే. వేదనలు నిరూపము ధరించి యేసురాజుని చెంత నిలచే అంగీకరించు ఆయనను, అంగీకరించు ఆయనను. నిరూపము ధరించి
దయచేసి కూర్చోండి. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 28వ వచనం. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక. మీ బైబిల్ ఏవి? పండు ప్రభాస్ బైబిల్ ఏమి లేవా? మీ బైబిల్ మీ కాడ పెట్టుకోవాలి. అర్థమైందా? మీ అమ్మని అడిగేమో చాక్లెట్ బిస్కెట్ ఎవరిదో వాళ్ళ కాడ పెట్టుకుంటారు కదా. తీసుకోవా? నువ్వు తీసుకుంటావు కదా, మరి బైబిల్ కూడా తీసుకోవాలా. నేను చిన్నప్పుడు ఉన్నప్పుడు మీ లెక్క మా పేరెంట్ తీసుకొచ్చేవారు కదా, మా మదర్ సింగిల్ పేరెంట్. నా బైబిల్ నాకు పెద్దదే ఉండేది. 5th క్లాస్ వచ్చే తలకే అది నేనే మోసుకొని పోవాలా. ఒకవేళ నేను ఎప్పుడైనా మోసుకురాలేదని ఆడే పెడుతుంది అనమాట. ఎందుకంటే బైబిల్ నువ్వు మోయాలరా అంటది మా అమ్మ. బైబిల్ మోస్తాను. ఇప్పుడు బైబిల్ ఎందుకు మోయాలంటే బైబిల్ మోస్తే ఇది నాది అని మనం గుర్తు పెట్టుకుంటాం. అర్థమైందా? మనం బైబిల్ మోసుకొని రాలేదనుకో, అది నేనేం తేలేని ఈయనే పెట్టి మర్చిపోతాం. అందుకు కాబట్టి దేవుని దృష్టిలో మనం చేసే ప్రతి చిన్నది కూడా అది ఎట్లా కనబడుతుందంట, మంచిదైనా చెడ్డదైనా చాలా పెద్దగా కనబడుతుంది దేవుని దృష్టిలో. నువ్వు చిన్న విషయం, చిన్నది మంచి విషయం చేసావు అనుకో, దేవుడు ఏమంటాడు తెలుసా? అబ్బా ఎంత పెద్దది చేశాడు అంటాడు. నువ్వు చిన్న విషయం, నేను చిన్న విషయం ఏదన్నా దేవునికి నచ్చంది చేసామంటే దేవుడు అంటాడు అమ్మా ఎంత పెద్ద తప్పు చేసాము అంటాడు. కాబట్టి నేర్చుకోవాలి. మనం అందరం నేర్చుకునే వాళ్ళమే. నేర్చుకుంటేనే మన జీవితాన్ని మనము ఒక దినంకి వచ్చిన తర్వాత కట్టుకుంటాం. కాబట్టి రండి, మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 28వ వచనం. రెండోది గమనించండి. డిసెంబర్ 25 ఒక స్పెషల్ ఈవెంట్ నేను చెప్పి ముందుకు సాగుతా. డిసెంబర్ 25 వీళ్ళిద్దరికి స్మైలీకి కూడా, స్మైలీ కనీసము 10 పుస్తకాల పేర్లు చెప్పాలా బైబిల్లో, వీళ్ళు కనీసం 20 పుస్తకాల పేర్లు చెప్పాలా. ఓకేనా? ఎన్ని పుస్తకాలు బైబిల్లో? ఇంతకు ఎన్ని పుస్తకాలు ఉన్నాయి? మా అమ్మకు 66 పుస్తకాలు చెప్పచ్చు. ఆమె చెప్పగలుగుతుంది కూడా నాకు తెలిసి. నువ్వేం చేస్తావు? 30 వచనాలు నేర్చుకో. అవును, క్విజ్ కూడా ప్రిపేర్ గా, తప్పేముంది. నేను రోజుకు 16 గంటలు పని చేస్తానమ్మా. 16 గంటలు లేదా 18 గంటలు కూడా పనిచేసే సందర్భాలు ఉంటాయి. అయినప్పటికీ నేను చెప్తున్నా, ఏ రోజు నా బైబిల్ స్టడీ నేను మిస్ చేయలే. 16 గంటల నుంచి 18 గంటలు కంటిన్యూస్. నా కాల్స్ చూస్తే కనీసం రోజుకు ఒక 50 నుంచి 100 ఉంటాయి. కాల్స్ మాట్లాడతా, నా క్లాస్ చూసుకుంటా, మళ్ళీ అట్లానే రేచల్తో మాట్లాడకుండా అట్లేమన్నది. ఆమెతో కొంత సమయం గడుపుతా, ఫ్యామిలీకి ఇచ్చే ఇంపార్టెన్స్ ఫ్యామిలీకి ఇస్తా. అయినా కూడా ప్రభుని మర్చిపోలే. నేర్చుకోవాలా. ఎవరికి సమయం లేదని అందరు చెప్పచ్చు. ఎన్ని విధాలు నేర్చుకోవచ్చు తెలుసండి. ఎన్ని విధాలు. అసలుకు చిన్న వయస్సులో మనము నేర్చుకోవడం మొదలు పెడితే మనకుండే ఈ పుస్తకాలు దేవుని సంబంధం దైవికమైన పుస్తకాలు మాత్రమే కాదు, కానీ మన చదువులో మనం అట్టే గుర్తుండిపోతాయి. నేను మోస్ట్ ఆఫ్ ద నా సిలబస్ ఒకసారి చదువుతా. నా సిలబస్ నేను ఒక్కసారి చదువుతా. ఎందుకంటే దేవుడు ఆ జ్ఞానం ఇచ్చాడు. ఈరోజు ఉదయం కూడా రేచల్తో అన్నా, రేచల్ నేను ఏ చాప్టర్ అయినా ఒక్కసారి అట్లా రివిజన్ చేస్తే నాకు ఉండిపోతాయి రేచల్ అన్నాను ఉదయం. అంత జ్ఞానం రావాలంటే దానికంటే ముందు ఒక 5-6 సంవత్సరాలు దగ్గర పరిచర్యలో ఉండి ఆ విషయాలన్నీ గుర్తుపెట్టుకుని ఏమైపోయింది, మెమరీ చక్కగా పనిచేస్తుంది కదా. నేర్చుకోవాలా. మనము భవిష్యత్తులో ఆత్మీయంగా ఎదిగి పైన ఉండాలి. అలాగే ఫిజికల్గా కూడా ఎదగాల. ఏంటంట,
మనుషులు మనల్ని కొన్నిసార్లు ఎప్పుడు చూస్తే ఎలా గుర్తుపెట్టుకుంటారంటే, అయ్యో క్రైస్తవులు అంటే కూలి పని చేసుకునే వాళ్ళు అన్న అభిప్రాయం పోవాలి వాళ్ళకి. అయ్యో ఎవరయ్యా నువ్వు అంటే, నేను ఒక ఐఏఎస్ అయ్యి ఉండి, ఐఏఎస్ అయిన తర్వాత అయ్యా నేను ఏసఐని నమ్ముకుంటా అంటే వాడు ఏదైనా క్వశ్చన్ వేస్తాడా? ఏడు. భయం ఎందుకు? ఒక ఐఏఎస్ తెలుసుకుంటే ఎవరినైనా సరే వెంటనే ఏదేం చేయొచ్చు, ఒక జిల్లాకు అధికారి అనుకుంటారు. అదే ఒకవేళ నేను ఒక జిల్లా కలెక్టర్ అనుకో, నా కాడికి వచ్చి ఎవరైనా ఏంద్ర ఏసయ్య అంటాడా? వాడు మొత్తం మాదైనా నా దగ్గర అండవు. ఎందుకు? భయం, ఏదేం చేయొచ్చు అని. సో ఇఫ్ యు ఆర్ in this age, in the younger age, we have to remember the word of God as much as possible. చిన్న వయసులో నుంచే నేను చాలాసార్లు చెప్పాను, మరలా చెప్తున్నా, సండే స్కూల్లో నేను నేర్చుకున్న విషయాలు ఈ రోజుటికి మీతో చెప్తున్నాను. అన్ని వాక్యాలు నేను కంఠస్థము ఒక మాటలో చెప్పాలంటే పరిచర్యకు వచ్చినాక పనికిమాలిన వాడని నేను కంఠస్థం ఎప్పుడు చేయలే. పరిచర్యకు వచ్చినాక సండే స్కూల్లో ఏ కంఠస్థ వాక్యాలు, మాకు 3 లెవెల్స్ ఉండేటివి కంఠస్థ వాక్యాలు. చిన్నపిల్లలకి ఒక లైన్ కంఠస్థ వాక్యం ఉంటుంది, పెద్దవాళ్ళకి ఒక పెద్ద కంఠస్థ వాక్యం ఉంటుంది, మధ్యలో వాళ్ళకి ఒకలాగా కంఠస్థ వాక్యం ఉంటుంది. నేను 3 చెప్పేవాడిని సండే స్కూల్లో. నేను 3 చెప్పేవాడిని. ఎక్సలెంట్గా పాటలు పాడేవాడిని, ఎక్సలెంట్గా యాక్షన్ సాంగ్స్ చేసేవాడిని. ఇవన్నీ నేర్చుకోవాలి మనం. ఆ ఏజ్ దాటిపోయినాక, మా అవ్వ ఏజ్కి వచ్చినాక నేను యాక్షన్ సాంగ్ చేస్తా అంటే కుదరదు. మనం ఇట్లా కిందికి వంగుతానే మోకాళ్ళు పక్కకి వెళ్ళిపోతాయి. కాబట్టి ఎవరిన ప్రాయంలోనే దేవుని కొరకు ఏది చేయగలమో అది చేయాలంతే. కాబట్టి రండి, షాల్ వి టర్న్ అవర్ బైబిల్స్, బుక్ ఆఫ్ 1 Corinthians chapter 11 verse 28. కాబట్టి ప్రతి మనుష్యుడు తను తాను పరీక్షించుకునవలెను, అలాగు చేసి ఆ రొట్టెను తిని ఆ పాత్రలోనిది త్రాగవ. ఏం చేయాలంట? పరీక్ష. ఒక మాట చెప్పమంటారండి మీకు, భూమి మీద ఎన్ని పరీక్షలు రాస్తే అంత గొప్ప నువ్వైతావు. అవునా కదా? ఏం పండు, 1వ తరగతిలో ఎన్ని సబ్జెక్టులు ఉన్నాయి నీకు? ఇప్పుడు ఎన్నో తరగతి నువ్వు? ఎన్ని సబ్జెక్టులు ఉన్నాయి? పేర్లు చెప్పు ఒకసారి, సబ్జెక్ట్ ఏమేమి ఉన్నాయో. ఎట్లా ఉండాలి చూడు, అట్లుంటే ఎట్లా? కాబట్టి ఎన్ని పరీక్షలు రాస్తే మనం ఏమవుతామంటే అంత గొప్పవారంగా అవుతాం. ఆత్మీయంగా కూడా అంతే. ఎన్నిసార్లు మనల్ని మనం పరీక్షించుకుంటే ఏమవుతుంది? మనం అంత బాగా కడగపడటానికి అవకాశం ఉంటుంది. ఒక పాత్రను చూడండి, ఒకటోసారి కడిగారు, మసి పూర్తిగా పోతుందా? పోకపోవచ్చు. మరుసటి రోజు 2వ సారి కడిగారు, వాడకుండా, అంటే ఏం వాడాలి? ఆ ఉండే మసి పోగొట్టే ప్రయత్నం. 3వ రోజు కడిగారు, 4వ రోజు కడిగారు, 6 రోజులు కడిగినారు అనుకో, ఏమవుతుంది? ఇంకో భాష ఉంది, తల ఏమవుతుందంట? మెరిసిపోతుంది. అట్నే ఎంత బురదలైనవన్నీ 1వ ఉతుక్కు బాగా అవ్వకపోవచ్చు, 2వ ఉతుక్కు బాగా అవ్వకపోవచ్చు, 3, 4, 5, 6 ఉతుక్కుని ఏమైతే మన బట్టలు తెల్లగా అవ్వాల్సిందే. క్రైస్తవ జీవితంలో పరీక్ష చాలా ప్రాముఖ్యమైనది. మనం పరీక్షను తప్పించుకున్నామనుకో, చాలా మంది ఇప్పుడు కూడా, నేను చదువుతా ఉన్న కాలేజీలో ఎగ్జామ్ అంటే ఆ రోజు రారోళ్ళు, ఎగ్జామ్ అంటే రారు పిల్లలు. నేను కూడా ఎప్పుడైనా అసైన్మెంట్స్ ఇస్తాను, ఆన్లైన్ క్లాస్ చెప్పేటప్పుడు అసైన్మెంట్ ఇచ్చిందా మరుసటి రోజు రారోళ్ళు ఆన్లైన్లోకి. ఏమ్మా మీరు చేశారా, ఏంటి పరిస్థితి, ఒకసారి పీడిఎఫ్ పెట్టండి అంటే ఇంక రారోళ్ళు ఆ రోజు. ఆ రోజు నుంచి 3 రోజులు రారు, 3 రోజులు రారు కనీసం. అంటే వాళ్ళ బాగా తెలుసు, ఎందుకంటే ఎవరు అటెండ్ అయినారు, ఎవరు ఆబ్సెంట్ అయినారు సార్ బాగా గుర్తు పెట్టుకుంటాడు. కాబట్టి మనం ఎస్కేప్ అయిదామని 3 days రారు. ఏమంటే ఏదో ఒకటి రీజన్ చెప్తారు. కాబట్టి అట్లా మనం ఉండకూడదు. క్రైస్తవ జనాంగముగా, రక్షింపబడిన వారముగా, రక్షింపబడిన వాళ్ళకు దేవుడు చాలా బాధ్యతలు ఇచ్చాడు. మనం తప్పించుకుంటే ఎట్లా? ఎవరు చేయాలా పని? నేనున్నా, దేవుడు నాకు ఒక పరిచర్య చేసే పని ఇచ్చినాడు. నేనుండి రేచల్తో, ఏంది రేచల్ 6కేనా లేయడం, 9కి లేస్తాలి అని నేను అన్నాను అనుకో, అని నేను 9కి లేచినాను అనుకో, ఇక్కడికి ఎప్పుడు రావాలా? పండు ఎన్నికి వస్తా? కడప నుంచి గంట పడుతుంది కదా, కనీసం 11 అవుతుంది ఇక్కడికి వచ్చే తలకి, అయిపోతుంది మీటింగ్ టైం. ఇంకేం ప్రయోజనం వచ్చి?
దేవుడు మనకిచ్చిన బాధ్యతలు, పరీక్ష అన్నప్పుడల్లా ఇవే గుర్తు రావాలి. దేవా నీవు నాకు బాధ్యతలు ఇచ్చావయ్యా అని. బరువు బాధ్యతలు లేనివాడు ఎక్కడైనా తిరగచ్చు, కానీ బరువు బాధ్యతలు ఉన్నాడు ఏం చేయాలా? కట్టుబడి జీవించాలి. అదే క్రైస్తవ జీవితం అంటే. చాలా మంది ఏంటంటే క్రైస్తవ జీవితం అంటే మందిరానికి పోయినాం అయిపోయింది బా మా బరువు అంతా పోయింది అనుకుంటారు. కాదు, మందిరంకి వచ్చిన తర్వాత దేవుడు చెప్పే ప్రతి మాట మన జీవితంలో ఆచరణలోనికి రావాలా. ప్రతి మాట. ఈ దినం మనం ఎవరి గురించి నేర్చుకోబోతున్నామంటే మోషే. ఎవరంట? మోషే. ఎవరు మోషే? మోషే మా ఇంటి పక్కన ఉండే అంకుల్ అంటవా? కాదు, ఆ మోషే కాదు. బైబిల్లో ఉండే మోషే ఎవరంట? నిర్గమాకాండము, ఆది కాండము, సంఖ్యాకాండము, లేవియా కాండము, ద్వితీయోపదేశ కాండము, ఈ 5 కాండాల రచయితే మోషే. దాంట్లో సింపుల్గా ఎలా పిలుస్తారంట? 5 పుస్తకాలను కలిపి ధర్మశాస్త్రం అని పిలుస్తారు కదా. కాబట్టి మన జీవితంలో మనం ఏం చేయాలా? ప్రతి ఒక్కరి గురించి బైబిల్లో ఉన్న విషయాలు మనం నేర్చుకోవాలి. మాకు ఇవన్నప్పుడు తెలిసేదే కాదు. ఇవన్నీ మేము సండే స్కూల్గా ఉన్నప్పుడు అంతా వాళ్ళు చెప్పేవాళ్ళు కాదనమాట. అంటే అప్పట్లో అన్ని పుస్తకాలు వాళ్ళు కొనలేరు. ఇప్పుడైతే గూగుల్ వచ్చింది, దేవునికి స్తోత్రం ఒక విధంగా. కాబట్టి మనము చూస్తే ఈ మోషే గురించి మనకు అంత అర్థం అవ్వాలంటే కేవలం మోషే జీవిత చరిత్ర 2 వచనాల్లో ఉంది. మొదటి సందర్భం ఏంటంటే మోషే ఎవరు అనంటే, మోషే గురించి హెబ్రీలకు రాసిన పత్రిక 11లో ఒక మాట ఉంది. ఏంటంట? మోషే ఐగుప్తీయుల ధనమును విసర్జించి రాజభోగాలు అనుభవించుట కంటే దేవుని ప్రజలతో నింద అనుభవించడానికి ఇష్టపడిన వాడు అని బైబిల్ చెప్పింది. మనం సాధారణంగా యాడిపోతామండి? ఈరోజు ఎంత తారీఖు? 14 కదా. 15వ తారీఖు ఒక ఇంట్లో పెళ్లి, అదే 15వ తారీఖు ఒక ఇంట్లో సావు ఉంది. యాడిపోతాం? బా ఉన్నది ఉన్నట్టు, నో ఫిల్టర్ ఇట్. సాధారణంగా పెళ్లికి పోతాం. అది మానవ నైజం, అంతే. మానవ నైజం. ప్రభాస్ అక్కడ ఎవరైనా అదే చేసేది. కానీ మోషే ఏ మార్గం ఎంచుకున్నాడంట? నింద, బాధపడటం. మీరు అనుకోవచ్చు ఏమనంటే, అన్న మోషే ఆడ బాధపడినాడన్నా అని. ఒకసారి చూడండి, మనం ఒక వ్యక్తి దగ్గరికి ఒక్కసారి పోనీకే మనకు ఎట్లుంటదంటే అసహనం. ఉదాహరణకి చెప్తానండి, మన ఇంటి పక్కన వాళ్ళు సైన్ పెడితే మనకు రెసిడెన్సీ సర్టిఫికెట్ ఇస్తారు. ఏమిస్తారు? రెసిడెన్సీ సర్టిఫికెట్ ఇస్తారు. రెసిడెన్సీ సర్టిఫికెట్ కి మన దగ్గర ఏ డాక్యుమెంట్స్ ఉన్నా, లైక్ మన కరెంటు బిల్లు కానివ్వండి, గ్యాస్ బిల్లు కానీ ఉన్నా కూడా పక్కన వాళ్ళు సంతకం పెట్టాలా. అయ్యా ఈమె మాకు తెలుసు, మా పక్కింట్లోనే ఉంటుంది అని. అట్లా వాళ్ళు పెడితేనే ఆ పని అవుతుంది. మనం ఏం చేస్తాం? ఒకసారి పోయి అడుగుతాం, అంతే. రెండోసారి పోతామా? మళ్ళా ఒకవేళ అన్న మళ్ళా రాపు అన్నారు అనుకో, 3సారి పోతామా? పోము. ఇంకా సర్టిఫికెట్ వస్తే రాని, లేదంటే లేదంటాం. కానీ మోషే అట్లా కాదు. చూడండి, మోషే 40 ఏండ్లేమో ఏడున్నాడంట. మోషే జీవితం 3 భాగాలు. మొదటి భాగం ఏంటంట? మోషే జననం. జన్మించినప్పటి నుంచి దాదాపు యవన ప్రాయం 40 ఏండ్లు వచ్చేదాకా మోషే ఎక్కడున్నాడు? యెకోబేదు దగ్గర ఉన్నాడు. యెకోబేదు దగ్గర ఉండి చిన్నప్పటి నుండి తల్లి దగ్గర పెరిగి రాజ భవనంలో సకల విద్యలు నేర్చుకున్న వ్యక్తి ఎవరంట? మోషే. తర్వాత 40 ఏళ్ళు మోషే ఎవరయ్యా అనంటే, మోషే ఏం పని చేస్తున్నాడు? గొర్రెలు కాస్తూ ఉన్నాడు. ఏం చేస్తూ ఉన్నాడంట? గొర్రెలు కాస్తూ ఉన్నాడు. అప్పటికి దాదాపు 75 సంవత్సరాల పైన ప్లస్. 75 సంవత్సరాలు అంటే మా యవ్వకే 68 ఉంటాయి. ఏవో 68 ఉంటాయా? 68 70 కారికి ఉంటాయి. 75లో 75 సంవత్సరాల వయసు వచ్చినప్పుడు నా లెక్క పరిగెత్తారా ఎవరన్నా? మోషే ఇశ్రాయేలు ఉన్న స్థలములో నుండి ఫరో ఉన్న రాజు గృహమునకు వెళ్ళాలంటే సులువైన మార్గం లేదు. ఎందుకంటే ఇప్పట్లో ఎట్లున్నాయంట? రాజు దగ్గరికి వెళ్ళాలంటే, రాజులు వెళ్ళండి, సీఎం దగ్గరికి వెళ్ళాలంటే డైరెక్ట్ బండి వేసుకొని వెళ్ళిపోవచ్చు, వెహికల్ తీసుకొని. అప్పట్లో అట్లా కాదు. రాజు ఎక్కడ ఉండేవారంట? ఉన్నతమైన స్థలాల్లో ఉండేవాళ్ళు వాళ్ళు. ఎందుకు? ఒకవేళ వాళ్ళు ఉన్నతమైన స్థానంలో లేకుండా ఉంటే ఆ రాజ దుర్గం ఏదైతే ఉందో శత్రువులు వచ్చి వారి మీద ఏం చేస్తారు? అటాక్ చేస్తారు. మనకు అవన్నీ నిజమా కాదా అని తెలియాలంటే ఉదాహరణకి ఏమేమి ఉన్నాయి మన చుట్టూ? ఇక్కడే కడప దగ్గరే ఏముంది? సిద్ధవటం కోట ఉంది, గండి కోట ఉంది.
రాయదుర్గం కోట ఉంది. ఇవన్నీ ఏంటంట? రాజులు మన దేశమును పరిపాలించారు అని చెప్పడానికి చిహ్నాలు. వారి నివాసం ఎట్లా ఉన్నది అని తెలియజేసే నేటికి చిరు జ్ఞాపకాలవి. ద హిస్టారికల్ ఈవెంట్స్ when the kings has taken the ruling ship. కాబట్టి రాజుల పరిపాలన అట్లా ఉండేది. ఒకసారి ఊహించండి, మోషే పలుమార్లు అక్కడికి వెళ్ళి రావడానికి. ఈజ్ ఇట్ ఏ గుడ్ థింగ్ ఆర్ ఈజ్ ఇట్ ఈజీ థింగ్ టు మోజెస్? నో, అదంత సులభమైనది కాదు. వెళ్ళేవాడు వచ్చేవాడు. ఎన్ని తెగుళ్ళు వచ్చాయంట? 10 తెగుళ్ళు. అంటే 40 సార్లు పోయి వచ్చేవాడు. అవునా కదండి? ఒక తెగులు వస్తుంది. తెగులు వచ్చిన తర్వాత ఫరో అంటాడు, అయ్యా క్షమించయ్యా పంపిస్తా అంటాడు. ఆడికి ఎన్నిసార్లు అవుతుంది? పోయి రావాలా 4 సార్లు. అట్లా 10 సార్లు. 4 × 10 అంటారా? 40 సార్లు ప్రయాణం. మోషే అనుకోవచ్చుగా, నేనెందుకు ప్రభా, నువ్వు చెప్తే నేను చేయాలనా? నా జీవితం నాది. ఎక్కడో ఎంచక్క గొర్రెల మందలను గురించి ఆలోచించేవాడిని దేవుడు పట్టుకున్నాడు. కొన్నిసార్లు మనం ఏమనుకుంటా, అన్న నాకు చదివే రాదన్నా, నేను ఏం చెప్పగలను దేవుని గురించి అంటాం. పేతురు ఏం చదువుకున్నాడు? పేతురికి ఏం తెలీదు. పేతురు ఎవరి దగ్గరికి వెళ్తే గొప్ప గొప్ప మేధావులు సైతం పేతురుతో మాట్లాడే వాళ్ళు కాదు. అంత జ్ఞానం పేతురుకి ఎట్లొచ్చిందంటే మోకాళ్ళు లొంగి ప్రార్థన చేసినాడు. మనకేం లేదంటే బైబిల్ జ్ఞానం ఉంది కానీ ప్రార్థన లేదు ఈ దినాల్లో కదా. ఈ మంత్ కూడా ఒక స్కిప్ అయింది లేని మన దగ్గర కూడా ఏంటి? ఫాస్టింగ్ ప్రేయర్. ఎందుకంటే 25 మీటింగ్ ఉంది, మళ్ళీ 31. ఇన్ని హాలిడేస్ పెడితే కాలేజీ వాళ్ళు ఒప్పుకోరు, ఇన్ని హాలిడేస్ పెడితే డ్యూటీ చేసే వాళ్ళు కూడా ఒప్పుకోరు. అందుకే మేమేమనుకున్నామంటే నెక్స్ట్ మంత్ నుంచి మనము వి విల్ హ్యావ్ దట్ సెషన్ అనుకున్నాం. కాబట్టి మనం చూస్తే మోషే ఏం చేస్తా ఉన్నాడంట? ప్రయాసమైన మార్గమును దేవుని కొరకు ఎంచుకున్నాడు కదా. ప్రయాసమైనది దేవుని కొరకు పని చేయడం అంటే అంత సులభమైన మార్గము, అంత సులభమైన పద్ధతులు ఉండవు కదా. అది ఒక విధానం. అంటే 11వ అధ్యాయములో మోషేని గురించి రాయించబడిన విధానం ఒకటైతే, అదే హెబ్రీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయములో 3వ వచనంలో మోషేని గురించి ఇంకొక మాట రాయించబడింది. ఏంటంట? హీ ఈజ్ ఫెయిత్ఫుల్ ఇన్ మై హౌస్ అన్నాడు దేవుడు. అయ్యా మోషే ఎవరంట? మా ఇల్లు అంతటిలో నమ్మకమైన వాడు. అబ్బా, నమ్మకత్వం మనకు ఊరికే వస్తుందా? మనం ఎవరినైనా సరే అన్న బీగాలు పెట్టుకున్నా మేము 1 వారం ఆగి వస్తామని చెప్తామా? ధైర్యంగా చెప్పం. ఒకవేళ చెప్పినాం అనుకో, మా బీరువలో ఉండేటి పోయినాయో, ఆ చీరలు పోయినాయో, లేకపోతే వీళ్ళు ఏం చేస్తారో, ఆ డేకి అడిగి పోయిందో, ఈ డేకి అడిగి పొరపాటున మనం వచ్చే తల్లికి 1-2 అట్లా ఇట్లా ఉన్నాయకమ్మో, ఏం తీసావినారు నైనా, ఇల్లు బీగాలు ఇచ్చినాము అన్ని పోయినాయన్నా అని అంటాం కదా. కాబట్టి మోషే అట్లా లేడు. దేవుని ఇల్లు అంతట్లో ఎట్లున్నాడంట? నమ్మకస్తుడు ఎవరంట? మోషేనే. అయితే మనం ఎట్లా నమ్మకస్తులంగా ఉండగలము? మనం ఏదైనా ఒక బాధ్యత దేవుడు మనకు అప్పగించినాడు అనుకో, ఏం చేయాలంట? ఎన్ని పరిస్థితులున్నా మన బాధ్యతను మనం ఏం చేయాలా? నెరవేర్చాలి. ఎన్ని బాధ్యతలైన ఉన్నాయి అట్లుండాల. అట్లుంటేనే దేవుడు మనల్ని ఏం చేస్తాడు? ఒకరోజు జ్ఞాపకం చేసుకుంటాడు. భూమి మీద పని చేస్తే ఏమొస్తుంది? ఇప్పుడు నేనుండా మధ్యాహ్నం నుంచి పనికి పోతా, ఏమిస్తారు? నాకు జీతం ఇస్తారు. మరి దేవుడు ఏడా? భూమి మీద ఇచ్చేదానికంటే దేవుడు 10 ఇస్తాడు. ఎన్నింతలంట? 10 ఇస్తాడు. అది కనపడదు. ఎందుకు? దేవుడు ఇచ్చే జీతము దేవుడి దగ్గర ఉంటుంది. డేట్ ఎక్కడి నుంచి ఎక్కడ దాకా ఇవ్వాలా నీకు అన్నది. మీరు సింపుల్ గా అర్థం అవ్వాలంటే, మాకు పేమెంట్ వస్తా ఉన్నప్పుడు ఆప్షన్ సెలెక్ట్ చేస్తారు. మీకు వారానికి 1 రోజు కావాలన్నా, నెలకు ఒకసారి కావాలన్నా, రోజుకు ఒకసారి కావాలన్నా అని. అట్లాగా దేవుడు ఏం చేస్తారంటే ఒక టైం టేబుల్ ఇస్తాడు. బిడ్డ, నువ్వు 5 ఏళ్ళు కష్టపడితే నేను 6వ సంవత్సరం నేను నీకేం చేయాలనుకుంటున్నా? నీకు జీతం ఇవ్వాలనుకుంటున్నా. ఈ 5 ఏళ్ల జీవితమే మన జీతము 6వ సంవత్సరంలో పొందుకునేది. అర్థమైందండి? వెయిట్. బైబిల్ ఒక మాట రాయించబడి ఉంటది. ఏంటంట? దేవుడు ఆలస్యము చేయుచున్నాడు అన్న మాట ఉంటది. ఆయన ఆలస్యము చేసే కొలది దేవుని ఆశీర్వాదము, దేవుని ఐశ్వర్యము మన ఎడలు ఏమవుతుందంట? అధికమవుతుందంట. ఇంట్లో మా అమ్మ ఉందనుకోండి, ఉదాహరణకు చెప్తున్నా. 2 గంటలకు నేను ఇంటికి వచ్చాను అనుకో, మధ్యాహ్నం 12 గంటలకు సాధారణంగా భోజనం చేస్తా. 2కి వచ్చాను, అన్నం అయిపోయింది.
అయిపోయినప్పుడు ఏం చేస్తుంది? అయిపోయింది లేరా పచ్చుండు అంటదే. ఏం చేస్తుంది? వండుతుంది. అప్పుడు ఎలా వండుతుంది తెలుసా? నేను తినేదానికంటే 2 ఎక్కువ వండుతుంది. ఎందుకు? ఎక్కువ ఆకలి అవుతుంది అన్నాడు కాబట్టి కొంచెం ఎక్కువ తింటాడు, ఎక్కువ తినాలా అని ఆశపడుతుంది. మరి తల్లి అంతగా ప్రేమిస్తే, నీ కొరకు నా కొరకు ప్రాణం పెట్టిన ఆ దేవుడు నిన్ను నన్ను ఎంతగా ప్రేమిస్తూ ఉన్నాడు. మోషే జీవితంలో 2 ఉన్నాయి. ఒకటి, దేవా నువ్వు ఏ పని చెప్తే నీ కోసం నేను ఏదైనా చేస్తా అన్నది మోషే లక్షణం. రెండోది ఏంటి? దేవుని ఇల్లు అంతట్లో నమ్మకంగా ఉన్నాడు. మనం ఉన్నామా? ఇదే ఈ 2 విషయాలు చాలు. ఎన్నో విషయాలు చెప్పి ఐ డోంట్ వాంట్ టు కన్ఫ్యూజ్ టు సే మెనీ వర్డ్స్, బట్ ఐ హ్యావ్ టు మెడిటేట్ ఓన్లీ ఆన్ దీస్ కైండ్స్ ఆఫ్ థింగ్స్ ఆర్ దీస్ 2 క్యారెక్టర్స్ ఆఫ్ మోజెస్. ఈ రెండు విషయాల మీదనే నేను మీతో పంచుకోవాలని ఆశపడతాను, విత్ ఎగ్జాంపుల్స్ కదా. నేర్చుకోవాలి. దేవుడు ఏ కష్టం ఇచ్చినా నా మేలు కోసమే, దేవుడు ఏ నింద ఇచ్చినా నా మేలు కోసమే, దేవుడు ఏ శ్రమ ఇచ్చినా నా మేలు కోసమే. ఇట్లాంటి వాళ్ళు కావాలి దేవునికి. ఏంటట? దేవునికి ఇట్లాంటి వాళ్ళే. శ్రమ రాలేదా మోషే జీవితంలో? మోషే ఎదుటనే మోషే ఒక మంచి నాయకుడు అయినప్పటికీ కూడా 40 రోజులు దేవునితో గడిపొచ్చిన తర్వాత మోషే ముఖము ప్రకాశించుంటే ఆ ముఖము ఇశ్రాయేలీలు చూడలేదు. అట్లాంటి మోషేని ఇశ్రాయేలీలు అన్నారు, ఏ సమాధులు ఏమన్నా తెచ్చినవరా మమ్మల్ని ఎడికి అన్నారా లేదా? ఏమనుకోవాలా మోషే? నేను ఎవరో తెలుసా? నువ్వు ఎవరితో మాట్లాడుతున్నావు? 40 రోజులు దేవునితో ముఖాముఖిగా మాట్లాడిన వీరుణ్ణి నేను తలుచుకుంటే అన్నాడా? అనలే. మన జీవితంలో మనం ఏమనుకుంటామంటే, అయ్యో శ్రమ వస్తే దేవుడు లేడు, నిందలు వస్తే దేవుడు లేడు, అవమానం జరిగిందంటే దేవుడు నన్ను విడిచిపోయినాడు అని అనుకుంటాం. వాస్తవానికి చెబుతా ఉన్నా, ఇవి ఎక్కడ జరుగుతున్నాయో అక్కడే దేవుడు ఉన్నాడు. క్రైస్తవ జీవితంలో మట్టుకు కష్టాలు, ఇబ్బందులు, ఇరుకులు ఇవన్నీ క్రైస్తవ జీవితంలో ఏంటంట? భాగము. మనం అన్నం తినడము, నీళ్లు తాగడం ఎట్లా భాగమో, దేవునితో గడపటము, ప్రజల ద్వారా నిందల అవమానాలు భరించడం ఇది ఒక భాగం. ఇది నేర్చుకోవాలి. మనం ఏమనుకుంటామంటే, చాలా మంది కష్టాలు రానంత వరకు దేవుని బిడ్డల్లాగా ఉంటారు, కష్టాలు వచ్చిన వెంటనే దేవుణ్ణి మరిచిపోయి విడిచిపెట్టి వెళ్ళిపోతారు కదా. నేర్చుకోవాలా. మోషే తన జీవితంలో ఒక రాజు తర్వాత రాజు ఆయన అవ్వాలి, ఫరో స్థానంలో ఆయన కూర్చోవాలా. ఆయన 5వ ఫరోనో 6వ ఫరోగా రాజ్యము మీద రాజ్య పరిపాలన చేసే రాజు అవ్వటానికి అవకాశం ఉండి కూడా విడిచిపెట్టాడు, నాకు వద్దు అని. ఇట్లాంటి వాళ్ళు కావాలి ఈ దినాల్లో. మనం ఏమంటామంటే, అయ్యో ప్రభా ఈ నెల జీతం వచ్చింది చాలయ్యా, ఈ దినం నేను సంపాదించుకున్న కూలి చాలయ్యా అని మనం అనుకుంటాం. అది కాదు ప్రభుకు కావాల్సింది. తమ కొరకు తాము బ్రతికే వారి కంటే దేవుడి కొరకు బ్రతికే మోషే లాంటి వాళ్ళు దేవుడికి కావాలి. అందరూ ఎవరి కొరకు వాళ్ళే బ్రతుకుతారు. నేనున్నాను, నా కోసం నేను బ్రతుకుతా, నా కుటుంబం కోసం బ్రతుకుతా. కానీ దేవుడు అది కాదు కోరుకునేది. ఎవరి కోసం అంట? తన కోసం బ్రతకాల. తన కోసం బ్రతికితేనే దేవుడు చేసే ఆ మేలు కూడా వ్యక్తిగతంగా ఏం చేయగలడు? చూడగలడు. లాజరు ఉదాహరణకి, లాజరు జీవితంలో ఏం లేదు, తినడానికి లేదు, కట్టుకోవడానికి లేదు, ఆహారం లేదు, ఆరోగ్యం లేదు, అన్ని ఏం లేవు. ఎట్లున్నాడు? ఆయన దగ్గరికి పోయి అడిగితే ఆయన బాహ్య స్థితి చూసినప్పుడు ఎవ్వరు కూడా ఆయన దగ్గరికి వచ్చేవాళ్ళు కాదంట. ఒక తిక్కు కురుపులు ఏం చేసేదంటే కుక్కలు వచ్చి నాకేవి కదా. అంత దౌర్భాగ్యపు ఘోర జీవితంలో ఉన్నప్పటికీ కూడా ప్రభును వదిలిపెట్టిన. నేర్చుకోవాలా. ఆ దినాల్లో ఉండే దినాలే ఈ దినాల్లో ఉన్నాయి. ఇంకా శ్రమలు ఎక్కువైతే క్రైస్తవులం అని చెప్పుకుంటే. కాబట్టి ప్రేమైన సోదరుడా, ప్రేమైన సోదరి, ఒక్కసారి పరీక్షించుకుందాం, ఎలా ఉంది మన బ్రతుకు. మోషేలాగా అన్ని ప్రభు కొరకు విడిచిపెట్టే గుంపులో ఉన్నామా, లేదంటే ప్రభు మన గురించి సాక్ష్యం చెప్పే గుంపులో ఉన్నామా లేదా అనేది ఏం చేయాలా? పరీక్షించుకోవాలి కదా. ప్రతిరోజు మనం ఏం చేయాలంటే మన డే ఎవరితో ఆరంభించబడాలా? దేవునితో ఆరంభించబడాలా. ఎవరితో ముగించాలా? దేవునితో. పద్దన్నే ఎన్నో టెన్షన్స్ ఉంటాయి, అయితే ఎవరితో ఆరంభించాలంట? దేవునితో. దేవునితో ఆరంభిస్తే ఆ దినం అంతా కూడా దేవుడు ఏం చేస్తాడో సహాయం చేస్తాడు. ఇప్పుడు మనం ఉన్నాము, మమ్మీ అన్నం చేయాలంటాం అంటే సహాయం, మమ్మీని అడుగుతాం, మమ్మీ ఏం చేస్తుంది? సహాయం చేస్తుంది. మనం దేవుడిని అడిగితే కదా
దేవుడు మనకు సహాయం చేసేది. మనం దేవుడిని అడగకపోతే దేవుడు చేస్తాడా? చేస్తాడా? చేయడు. బైబిల్ రాయించబడింది, రక్షింప నేరకై ఉండునట్లు ఆయన హస్తము కురచ కాలేదు, విననేరకై ఉండునట్లు ఆయన చెవులు మందము కాలేదు కదా. మనము దేవా నాకు సహాయం చేయంటే ఇట్లుంటదంట ఆయన చెయ్యి, అంతే. సహాయం అంటే అట్లా, లేదంటే లేదంతే. దేవుడు అంత సమీపంగా ఉన్నాడు. ఈ దినాల్లో కూడా అడగడం మన వంతు, మన బాధ్యత. ఒక మాట చెప్పాలంటే, కష్టం వచ్చిన ప్రతి మారు మోకాళ్ళ మీద పడటం నేర్చుకోగలిగితే ఎవరి దగ్గర మన కష్టాలు చెప్పుకునే దినం రాదు. ఎవరి దగ్గర మన కష్టాలు చెప్పుకునే దినం రాదు. వస్తాయి. యోబు చూడండి, యోబుకి ఎన్ని కష్టాలు వచ్చినాయో ఎవరికాడికైనా పోయి చెప్పుకున్నాడా? పిల్లలు పోయినారు, అనారోగ్యం పోయింది, ఆస్తి పోయింది. అదే మనమైతే ఏమైంది, అవి అన్ని జరిగిన వెంటనే షాక్లో ఎప్పుడు పిచ్చలమైందేమో, దేశాలు పట్టుకొని తిరిగింది. కానీ యోబు ఎట్లున్నాడంట? స్థిరంగా ఉన్నాడు. ఆయన ప్రభుతో మాట్లాడుతూ ఉన్నాడు. అది నేర్చుకోవాలి కదా. కాబట్టి మొట్టమొదటిగా దేవుడు ఏది చెప్తే అది చేసే, దేవుని కొరకు ఏదైనా చేయగలిగే వ్యక్తిగా ఉండాలి మొదటిగా. రెండోది, దేవుడు మన గురించి సాక్ష్యం ఇచ్చే గుంపులో ఉండాలి. ఈ రెండు నేర్చుకోవాలి. ఏంది ఏమంటా పండు? ఏం చెప్పాను? రెండు విషయాలు చెప్పాను కదా. మొదటిగా ఏంటంట, దేవుని కొరకు ఏదైనా చేయాలా. దేవుని కొరకు ఏం చేయాలా? ఏదైనా చేయాలి. దేవా నేనేం చేయాలో చెప్పాయా, నీకోసం ఏదైనా చేస్తానా. రెండోది ఏం చెప్పాలా? దేవా నా గురించి నీ సాక్ష్యం ఏంటి? అందరిని అడుగుతాం కదా, పని చేసినాక ఎట్టుందక్క, ఎట్టుందన్నా, బాగుందన్నా, నేనే నా చేసింది కదా. కరెంటు పని నేనే చేసిన, మైకులు పెట్టింది నేనే చేసిన, సాపలు నేనే వేసిన, ఎటుందన్నా అని అడుగుతాం కదా. అట్లా దేవుడు చివరిలో ఏం చేయాలి? సాక్ష్యం ఇవ్వాలి ఆయన మన గురించి. కాబట్టి అట్లాంటి అనుభవంలోనికి ప్రభు మనల్ని నడిపించును గాక. మోకరించండి, బల్లను సమీపించదాం. ప్రేమగల తండ్రి, జీవంగల దేవ, మరి ఒకసారి స్తోత్రాలయ. ఇంతవరకు మీరు చూపిన మీ కృపకై స్తోత్రాలయ. దేవ కరుణించుము. గడిచిన ఉదయం మొదలుకొని ఇప్పటిదాకా మీరు చూపిన కృపకై స్తోత్రాలు. చెప్పబడిన మాటలు నాలో మాలో నీరు కట్టి ఫలింపజేయండి. మీ కొరకు ఏదైనా చేసే బిడ్డలముగా మేము ఉండుటకు సహాయము చేయండి. రెండోదిగా, మీ ద్వారా సాక్ష్యము పొందే గుంపులో ఉంటే కృపనిమ్మని యేసయ్య నామమున ప్రార్థించడి బ్రతిమాలి వేడుచున్నాం తండ్రి, ఆమేన్. కాబట్టి ఆయన ఒక రొట్టెను పట్టుకొని దాన్ని విరిచిది, మీ కొరకైన నా శరీరము, నన్ను జ్ఞాపకం చేసుకున్నట్టుకై దీన్ని చేయడం చెప్పిన నేను. మా ప్రియ తండ్రి, మీ శరీరం నాకు సాదృశ్యమైన రొట్టెను సమీపిస్తుండగా యోగ్యకరమైన రీతిలో పాలు పొందుటకు కృపనిమ్మని యేసయ్య నామమున ప్రార్థించడి బ్రతిమాలి వేడుచున్నాం తండ్రి, ఆమేన్. ఆ ప్రకారమే భోజనమైన పిమ్మట ఆయన ఒక పాత్రను ఎత్తుకొని, ఇది నా రక్తం వలన కొత్త నిబంధన, దీనిలో త్రాగునప్పుడల్లా నన్ను జ్ఞాపకం చేసుకుంటూ దీన్ని చేయడం చెప్పాను నేను. మా ప్రియ తండ్రి, మీ రక్తము సాదృశ్యమైన ద్రాక్షరసములో పాలు పొందుచుండగా యోగ్యకరమైన రీతిలో పాలు పొందుటకు సహాయము చేయమని యేసయ్య నామమున ప్రార్థించడి బ్రతిమాలి వేడుచున్నాం తండ్రి, ఆమేన్. ఎవరు సంసిద్ధంగా ఉన్నారో మీ కుడి హస్తం పైకి చూపితే ప్రభు యొక్క రక్తమునకు సాదృశ్యమైన ద్రాక్షరసం మీకు అందించబడుతుంది.
ప్రేమగల తండ్రి, జీవంగల దేవ, మరి ఒకసారి స్తోత్రాలయ. ఇంతవరకు మీరు చూపిన మీ కృపకై స్తుతించగలుగుతున్నాం. ప్రత్యేకించి విజ్ఞాపన చేస్తున్నాం. ఎవరు ఐక్యంగా పాలు పొందే వారిని క్షమించండి. యోగ్యకరమైన రీతిలో పాలు పొందుటకు మీరే సహాయం దయచేయండి. రాజానం బట్టి స్తోత్రాలు, ప్రిస్కిలక్కను బట్టి స్తోత్రాలు, ప్రేమించే చిన్న పిల్లలను బట్టి స్తోత్ర. పండు ప్రభాస్ వైష్ణవిని కరుణించండి, మంచి ఆరోగ్యం దయచేసి బలపరచండి. సినను బట్టి స్తోత్రాలు, నిహారికను బట్టి స్తోత్రాలు, ప్రేమించే చిన్న పిల్లలను బట్టి స్తోత్రాలయ, మంచి ఆరోగ్యం దయచేయండి. అట్లా కులాయమ్మక్కను కరుణించము. అట్లా అమ్ముల కొరకు ప్రార్థన చేస్తున్నాం, దురాత్మల నుంచి విడిపించండి. అమ్మనావును కరుణించము, భాగ్యమతను మోసమావును కరుణించము. దేవా, చిన్న భవిష్యత్తు కొరకు ప్రార్థన చేస్తున్నాం, సహాయం చేయండి. అటు తిరిగి మా తండ్రి దేవా, మీ దాసరాలు నన్ను కరుణించి రుణి సంపన్నమైన బహుమానం కొరకు సిద్ధపరచండి. దేవ, మేము చేస్తున్న పనిలో, పరిచర్యలో, దేవ చదువులో మీరే జ్ఞానము దయచేసి మంచి మార్కులతో పాస్ అవుటకు సహాయం చేయమని యేసయ్య నామమున ప్రార్థించడి బ్రతిమాలి వేడుచున్నాం తండ్రి, ఆమేన్. సమయంలో లేచి నిలబడి ఒక పాట పాడుకుందాం. మనం మన ఈవుల్ని ప్రభుకు సమర్పించుదాం. పాట సంఖ్య 416, 4వ చరణం, 5వ చరణం. ప్రమయలోకమును నీవు నమ్మకుము, మనుషుల మనసు మారిపోవు నీలో మాయలోకమును నీవు నమ్మకుము, మనుషుల మనసు మారిపోవు నీలా. నిత్య దేవుని ప్రేమను నమ్మినేమో, నిశ్చయముగా ప్రభువులో ఆనందింప నేరము విశ్వాసముతో, నేరము విశ్వాసముతో. రూపము ధరించి యేసురాజుని చెంత నిలచే, అంగీకరించు ఆయనను, అంగీకరించు ఆయనను. రూపము ధరించి తామసించెద వేళలో ప్రియుడా, ప్రియ యేసుని వద్దకు చేర్చిరమ్ము. తామసించెద వేళలో ప్రియుడా, ప్రియ యేసుని వద్దకు చేర్చిరమ్ము. ఈ లోకమునికి మరి శాంతిని ఈ దినమే ప్రభువు నీకు సగా ప్రేమతో నిన్ను పిలచుచుండే, ప్రేమతో నిన్ను పిలచుచుండే. వేదనరు రూపము ధరించి యేసురాజుని చెంత నిలచే, అంగీకరించు ఆయనను,
అంగీకరించు ఆయనను పేద నరుని రూపము ధరించి ఉందాం. మమ్మల్ని ఎంతగానో ప్రేమిస్తున్నాం మిక్కిలి ప్రియ పరలోకపు తండ్రి, మరి ఒక ప్రేమ స్తోత్రమయ్యా. ఇంతవరకు మీరు చూపిన మీ కృపకై స్తోత్రాలు. చెప్పబడిన మాటలు దేవ మీరే నీరుకట్టి ఫలింపచేయండి. ఎవరు మాకు తెలియకుండా ఇంకా అనారోగ్యం బలహీనతతో ఉన్నారు, ఇబ్బందులు ఇక్కట్లలో ఉన్నారు దేవా, వారికి మీరే విడిపించి దేవా మీ ప్రియ కుమారులుగా మీ ప్రియ కుమార్తెలుగా దేవ స్వాతంత్రమును నిత్యము సంపాదించుకునే గుంపులు ఉండటకు సహాయం చేయండి. అట్లు తిరిగి మా తండ్రి బేతేలను బట్టి స్తోత్రాలు. జరుగుతున్న పరిచయలో మీరే తోడుగుండి బలపరచమని వందనములు చెల్లిస్తే నామమున స్తుతించి ప్రార్థించి అడిగి బ్రతిమాలి వేడుచున్నాం తండ్రి, ఆమేన్. తండ్రి యొక్క కుమారుని యొక్క పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసం ఇక్కడ చేరిన మనకును సకల పరిశుద్ధులకును ఇప్పుడు నెలప్పుడు సదాకాలము తోడైండునుగాక, ఆమేన్.